స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ రిలేటెడ్గా ఏదైతే మనకి జనరల్ అవేర్నెస్ టాపిక్ ఉన్నదో ఇక మీదటి నుంచి మన వీడియోస్లోని ఇండియన్ పాలిటీ కానీ హిస్టరీ కానీ జోగ్రఫీ కానీ ఎకానమీ కానీ కరెంట్ అఫైర్స్ కానీ జనరల్ సైన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ టాపిక్ నుంచి మినిమం 300 to 500 క్వశ్చన్స్ అయితే మనం పెట్టబోతున్నాం. ఇక్కడ ఏంటంటే మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఆ టాపిక్స్ మీద వాళ్ళు ప్రిపేర్ అవుతున్న దాంతో పాటు ఇక్కడ మన వీడియోస్ కనుక చూస్తే వాళ్ళకి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ టాపిక్ మీద ఒక హోలిస్టిక్ అప్రోచ్ అనేది వచ్చి వాళ్ళకి రివిజన్ లాగా కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏవైతే క్వశ్చన్స్ డీల్ చేస్తున్నామో ఆ పర్టికులర్ క్వశ్చన్స్ నుంచి ఆ పర్టికులర్ క్వశ్చన్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా మనం చెప్తూ ఆ పర్టికులర్ టాపిక్ మీద వాళ్ళకి ఒక కంప్లీట్ అవగాహన అనేది కల్పించడం కోసం ఇది మా ప్రయత్నం. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మొత్తం వీడియో అంతా కూడా చూస్తే అంటే ఇక్కడ మనకి పాలిటీ ఉండేటప్పుడు ఆ పాలిటీ కంప్లీట్గా కనుక మీరు చూసినట్టయితే మీ అందరికీ కూడా పాలిటీ మీద ఒక ఓవరాల్ వ్యూ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు ఎగ్జామ్లో కూడా ఏ పర్టికులర్ క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఈజీగా రాయగలగడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే పాలిటీతో స్టార్ట్ చేద్దాం. ఆ పాలిటీలో చూసుకునేటట్టయితే ఇక్కడ మనకి ఏవైతే ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అని చెప్పావు మనకి ప్రీవియస్ ఇయర్స్లో ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ మనం తీసుకున్నాం. ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకునేటట్టయితే who among the following while praising the amending feature of the Indian Constitution said that this variety in the amending process is wise but is rarely found అని అన్నారు. అంటే ఈ పర్టికులర్ ఫస్ట్ క్వశ్చన్లో దేని గురించి మాట్లాడుతున్నారు? దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద అమెండింగ్ ఫీచర్. అంటే మన ఇండియాలోని అమెండ్మెంట్ అనేది ఉన్నది. ఆ అమెండ్మెంట్ అనే ఫీచర్ గురించి ఒక పర్టికులర్ పర్సన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు? దిస్ వెరైటీ ఇన్ ద అమెండింగ్ ప్రాసెస్ ఈజ్ వైజ్ బట్ ఈజ్ రేర్లీ ఫౌండ్. అంటే దాని అర్థం ఏంటంటే మనకి దాని ఫస్ట్ మనం బేసిక్గా అమెండ్మెంట్ గురించి తెలుసుకుందాం. అమెండ్మెంట్ అనే పాయింట్ వచ్చేటప్పుడు మనకి 3 పాయింట్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే మనకి ఇండియాలోని అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అనేటప్పుడు ఒక 3 పాయింట్స్ గురించి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అవి ఐదర్ వీ కెన్ యాడ్ ఎనీథింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆర్ వీ కెన్ మోడిఫై ఎనీథింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఇన్ ద సేమ్ వే ఐదర్ వీ కెన్ రిమూవ్ ఆర్ రిజెక్ట్ ఎనీథింగ్ టు ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ మనకి ఈ అమెండ్మెంట్ ప్రాసెస్ అనేది మనకి ఏ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద పార్ట్ నెంబర్ 20. అమెండ్మెంట్ అనేది మనకి మొత్తం పార్ట్ నెంబర్ 20లో ఉంటుంది. ఇది మనకి ఏ ఆర్టికల్ చెప్తుంది అని అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ మనకి చాలాసార్లు రిపీటెడ్గా ఇచ్చారనమాట. ఏది? ఆర్టికల్ నెంబర్ 368. అమెండ్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఆర్టికల్ 368 అనేది మీకు వెంటనే బుర్రలోకి రావాలన్నమాట. అది మీరు ఈజీగా పెట్టచ్చు ఆన్సర్ కూడా. ఓకే, ఈ అమెండ్మెంట్ ప్రొసీజర్ గురించి ఏమని చెప్తున్నారంటే ఇది ఒక వెరైటీ ప్రొసీజర్ అనండి. ఎందుకు వెరైటీ అని చెప్పారు అనేది ఇప్పుడు మనం కొంచెం డిస్కస్ చేస్తే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉన్నదో మనం కొన్ని లాస్ ఉంటాయి. అవి మనం ఏంటంటే సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తాం. అలాగే కొన్ని పార్ట్స్ ఉంటాయి అవి మనకి స్పెషల్ మెజారిటీ కావాలి. అదేవిధంగా మనకి ఇంకా కొన్ని పార్ట్స్ ఉంటాయి అవి ఏంటి మనకి స్పెషల్ మెజారిటీ రావాలి. అట్ ద సేమ్ టైం 50% ఆఫ్ ద స్టేట్స్ కూడా దాన్ని రాటిఫై చేయాలి. సో ఇప్పుడు మనం ఏదైనా సరే బిల్స్ గురించి చూద్దాం. అంటే ఏవైతే మనం ఇప్పుడే సింపుల్ మెజారిటీ ప్రొసీజర్ చెప్పామో దానికోసం అవన్నీ కూడా ఏంటి అని అంటే బిల్స్ గురించి. ఆ బిల్స్ ఏవైతే ఉన్నాయో యాక్ట్ కింద అవ్వాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దాం. ఒక బిల్ యాక్ట్ కింద అవ్వాలి అని అంటే ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని అంటే ఐదర్ ఆఫ్ ద హౌసెస్ ఏదో ఒక హౌస్లోని ఐదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ ఈ 2 హౌసెస్లో ఏదో ఒక హౌస్లో బిల్ అనేది ప్రవేశపెట్టచ్చు. అలా ప్రవేశపెట్టిన బిల్లు నెక్స్ట్ హౌస్కి వెళ్ళాలి అని అంటే అక్కడ మనకి మెజారిటీ అని ఉంటుంది. ఆ మెజారిటీ ఏంటి అని అంటే మనకి 3 టైప్స్లో డివైడ్ చేయొచ్చు. ఒకటి సింపుల్ మెజారిటీ. ఓకే, ఈ సింపుల్ మెజారిటీ అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా ఒక పార్లమెంట్ ఏదైనా మన కాన్స్టిట్యూషన్లో ఒక చిన్న మార్పు తీసుకొని రావాలనేటప్పుడు జనరల్గా ఎక్కువగా మనం వాడేది ఏంటి అని అంటే స్పెషల్ మెజారిటీ వాడతాం. బట్ సింపుల్ మెజారిటీతో వాడి ఒక పార్లమెంటరీ లా అనేది కూడా ఇంట్రడ్యూస్ చేసి చేయొచ్చు. దానికి మనకి సింపుల్ మెజారిటీ సరిపోతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ముందు సింపుల్ మెజారిటీ అంటే ఏంటో చూద్దాం. సింపుల్ మెజారిటీ అంటే ఇది మనకి 50% + 1 అని అంటాం. అంటే ఏదైతే టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ప్రెసెంట్ ఇన్ ద హౌస్ ఉన్నారో అందులో ఎవరైతే ఆ ఓట్ చేస్తున్నారో మనకి 50% + 1 అంటే 51 ఓట్స్ కనుక అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100 ఓట్స్ కనుక ఉన్నాయి అని అంటే ఒకవేళ కనుక మనకి 51 ఓట్స్ వచ్చాయి అని అనుకోండి, ఇంకొక నో అని చెప్పేవాళ్ళు కనుక 49 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఈ పర్టికులర్ బిల్ అనేది మనకి పాస్ అయినట్టే. దానికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన కాన్స్టిట్యూషన్లో కూడా మార్పు జరిగే దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకునేటట్టయితే ఫస్ట్ మీరు చూడండి మనకేంటి స్టేట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ 2 స్టేట్స్ కూడా బైఫర్కేట్ అయ్యాయి కదా. బైఫర్కేట్ అయ్యేటప్పుడు మనకి ఏంటంటే సింపుల్గా ఒక యాక్ట్ ప్రవేశపెట్టారు. ఏంటి? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. దీని ప్రకారం మనకి త్రూ ది సింపుల్ మెజారిటీ మన ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ని విడగొట్టారు. ఓకే, అలా విడగొట్టేటప్పుడు ఏంటంటే ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా కొంచెం మార్పు చేయాలి. అలాగే మనకి ఇది ఏ ఆర్టికల్ వాడతారు ఇక్కడ స్టేట్స్ బైఫర్కేషన్కి? ఆర్టికల్ నెంబర్ 3 అంటే ఫార్మేషన్ ఆఫ్ ద న్యూ స్టేట్కి ఇండియాలో ఏ ఆర్టికల్ వాడచ్చు మనం?
ఆర్టికల్ నెంబర్ 3 వాడచ్చు. ఇక్కడ మనకి ఏ మెజారిటీ కావాలి? జస్ట్ మనకి సింపుల్ మెజారిటీ ఉంటే చాలు. ఓకే, అలాగే మనకి స్పెషల్ మెజారిటీ అని ఎప్పుడైతే వచ్చిందో ఈ స్పెషల్ మెజారిటీలో మనకి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. స్పెషల్ మెజారిటీలో 2 టైప్స్ ఉంటాయి. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అని అంటే స్పెషల్ మెజారిటీ అనేటప్పుడు బేసిక్ ఫండమెంటల్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ ఇన్ ద హౌస్ ప్లస్ ఓటింగ్. అది గుర్తుపెట్టుకోవాలి. 2/3 ఆఫ్ ద members present in the house plus voting. Two-thirds of the members present in the house ప్లస్ ఓటింగ్. ఓకే, ఇదేంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనేది తీసుకుందాం. ఒకవేళ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ చీఫ్ జస్టిస్ కానీ ఎవరినైనా ఇంపీచ్ చేయాలి అని అంటే ఇక్కడ మనకి ఏంటి స్పెషల్ మెజారిటీ అనేది కావాలి. అంటే 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ ఇన్ ద హౌస్ ప్లస్ ఓటింగ్ అన్నా. అంటే దాని అర్థం ఏంటి? మనకి హౌస్లోని టోటల్గా స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్ 542 మెంబర్స్ 555 ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 500 మెంబర్స్ ఉన్నారనుకోండి ఒక హౌస్లోని. అందులోని ఆ పర్టికులర్ డే రోజునాడు అందరూ వచ్చి ప్రెసెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏమవుతుంది? అందులో ఓన్లీ 450 మెంబర్సే ప్రెసెంట్ అయ్యారనుకోండి. ఓన్లీ 450 మెంబర్స్ ప్రెసెంట్ అయ్యేటప్పుడు ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ 450లో 2/3 మెంబర్స్ ఓట్ వేయాలన్నమాట. ఓకే, మొత్తం 2/3 మెంబర్స్ ఆఫ్ ద ప్రెసెంట్ ఇన్ ద హౌస్ ప్లస్ ఓటింగ్. అందులో కొంతమందికి ఓట్ వేయడానికి ఇష్టపడరు, వాళ్ళు ఓట్ వేయరు అనమాట. ఓకే, అలాగా 2/3 ఆఫ్ ద మెంబర్స్ కనుక ఓట్ వేసి ఆ మెజారిటీ కనుక వచ్చింది అని అంటే అక్కడ మనకి బిల్ అనేది పాస్ అయినట్టు ఒక పర్టికులర్ హౌస్లో. అప్పుడు మళ్ళీ సెకండ్ హౌస్కి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ అదే ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఇంకొకటి ఏంటి అని అంటే సేమ్ ఇదే స్పెషల్ మెజారిటీలోనే ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ పర్టికులర్ పాయింట్ రావాలి అంటే 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ ఇన్ ద హౌస్ ప్లస్ ఓటింగ్ రావాలి. అట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ ఏంటి? 50% ఆఫ్ ద స్టేట్స్ రాటిఫై చేయాలి. 50% ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ ఆఫ్ ద 50% ఆఫ్ ద స్టేట్స్. అంటే మనకి ఇండియాలో టోటల్గా ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 28 స్టేట్స్ ఉన్నాయి. అందులో మినిమం మనకి ఏంటి అని అంటే 14 స్టేట్స్ అనేవి రాటిఫికేషన్ ఇవ్వాలన్నమాట ఆ పర్టికులర్ బిల్లు గురించి. అలాగే ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక ఫెడరల్ స్ట్రక్చర్ అంటే స్టేట్స్ రిలేటెడ్ ఇష్యూస్ కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అని అంటే అలాంటికి అన్నిటికీ కూడా ఈ 50% ఆఫ్ ద ఓట్స్ కూడా మనకి స్టేట్స్ నుంచి చూసుకుంటారనమాట. అంటే స్పెషల్ మెజారిటీలో 2 టైప్స్లో ఇది ఫస్ట్ టైపు, రెండు కలిపి ఏదైతే చెప్తున్నామో అది మనకి సెకండ్ టైప్. ఆ సెకండ్ టైప్కి మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా మనకి 2016లోని 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో మనం జిఎస్టీ అనే బిల్ని పాస్ చేసాం. అక్కడ మనకి ఏంటంటే స్టేట్స్ రాటిఫికేషన్ కూడా అవసరం పడుతుంది అనమాట. ఓకే, ఈ పర్టికులర్ ప్రొసీజర్ అంటే ఇది ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? వెరైటీ ప్రొసీజర్ అన్నారు కదా, దీనికోసమే అన్నారు, బట్ ఇట్ ఈస్ వైజ్ అని అంటున్నారు. ఓకే, అలా అన్న పర్సన్ ఎవరు అని అంటే కేసీ వియర్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పామో అది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకునేటైతే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రపోజ్డ్ ద సజెషన్ ఫర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇన్ 1934. అంటే ఇక్కడ మనకి దేని గురించి మాట్లాడుతున్నారు? దే ఆర్ టెల్లింగ్ అబౌట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అంటే మన ఇండియాలోని ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అవ్వాలి. అది ఫామ్ అయిన తర్వాత మన ఇండియా కాన్స్టిట్యూషన్ మనమే రాసుకోవాలి అనే పాయింట్ ఫస్ట్ టైం ప్రపోజ్ చేసిన పర్సన్ ఎవరో అని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ ఎంఎన్ రాయ్. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న టైం లైన్ అనేది చూద్దాం. ఫస్ట్ మనం 1934లో తీసుకుంటే ఎంఎన్ రాయ్ అనే పర్సన్ ఏం చేశారంటే హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు ప్రపోజ్. ఓకే, ఫస్ట్ పర్సన్ టు ప్రపోజ్ దట్ ఇండియా షుడ్ హ్యావ్ వన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఓకే, ఇన్ ద ఇయర్ 1935 ఆయన ఒక పర్సన్గా ప్రపోజ్ చేశారు. బట్ అది ఒక పర్టికులర్ పాయింట్ని ఆ టైంలో బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అని అంటే ఒక ఇండియాలో ఉన్న మేజర్ పార్టీ దానికి ఆమోదం తెలపాలన్నమాట. ఆ టైంలో ఇండియాలో ఉన్న మేజర్ పార్టీ ఏది? ఇట్ ఈస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డిమాండెడ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఓకే, అది ఎప్పుడు జరిగింది? 1935లో జరిగింది. నెక్స్ట్ చెప్పబోయే పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ కూడా మనకి ఎగ్జామ్లో చాలా టైమ్స్ రిపీటెడ్గా అడిగారు. అదే 1938లో జరిగిన ఈవెంట్. ఈ 1938లో జరిగిన ఈవెంట్ ఏంటంటే ఎవరైతే అప్పుడు మనకి జవహర్లాల్ నెహ్రూ అనే పర్సన్ ఉన్నారో ఆయన ఏంటంటే మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని మనం ఎవరైతే ఉన్నామో ఇండియన్స్ ఓన్లీ మనం మాత్రమే ఉండాలి, అవుట్ సైడ్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండకూడదు అనే పాయింట్ని ఆయన ప్రపోజ్ చేశారనమాట. అంటే వితౌట్ ఎనీ outside interference. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ని ప్రపోజ్ చేసిన పర్సన్ ఎవరు అని అంటే ఇట్ ఈస్ జవహర్లాల్ నెహ్రూ. అంటే టోటల్గా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు ఉండాలి? ఓన్లీ మనకి ఇండియన్సే ఉండాలి అంతే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు అనే పాయింట్ చెప్పారు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఇది మనకి 1940లో జరిగింది. 1940లో ఏంటి? ఏదైతే మనం ఇక్కడ ప్రపోజ్ చేసామో మనం ఓన్లీ ఇండియన్సే ఉండాలి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎస్టాబ్లిష్ అవ్వాలి అని 1940లో మనకి ఆగస్ట్ ఆఫర్ అనేది ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీంట్లో చూసుకునేటప్పుడు 1942 ఎవరైతే క్రిప్స్ అనే పర్సన్ ఉన్నారో ఇతను ఏంటంటే సర్ స్టఫర్డ్ క్రిప్స్ అనమాట అతని పేరు.
ఈ క్రిప్స్ అనే పర్సన్ ఒక పాయింట్ రిలీజ్ చేస్తారన్నమాట. ఏమని అంటారంటే ఇండియా కెన్ ఫార్మ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ బట్ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2, అంటే వరల్డ్ వార్ 2 తర్వాత ఇండియా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ చేయొచ్చు అని చెప్తారు. ఓకే, ఆన్ ద బేసిస్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2. వరల్డ్ వార్ 2 ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది మనకి? 1939 నుంచి 1945 వరకు జరిగింది. ఓకే, ఆ పర్టికులర్ 1945 తర్వాత 1946లోని మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని ఒక ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో మనకి ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేసి మనకి ఫైనల్గా ఏంటంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది మనకి ఇండియాలో ఫామ్ చేశారు. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ 1934లో అడిగారు కదా ఎంఎన్ రాయ్ గురించి, అలాగే 1938 క్వశ్చన్ కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగారు. అయితే ఆ క్వశ్చన్ ఏంటి? జవహర్లాల్ నెహ్రూ అనే పర్సన్ ఎలాంటి అవుట్ సైడ్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ చేయాలనే పాయింట్ అడిగారు. అలాగే చూసుకుంటే క్రిప్స్ మిషన్ అని అంటాం. ఈ క్రిప్స్ మిషన్ ఇండియాకి ఏ ఇయర్లో వచ్చిందని అడుగుతారు. ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే 1942లో వచ్చింది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది మన ఇండియాలో ఏ ఇయర్లో వేశారు అంటే ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 1946. అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఎంఎన్ రాయ్. బట్ ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది మీకు ఎగ్జామ్లో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The concept of independence of judiciary in the Indian constitution is taken from the constitution of, అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా పెద్ద ప్రొసీజరే చేశారు. అంటే ఇండియా కాన్స్టిట్యూషన్ ఏదో మనం జస్ట్ అందరూ అనుకునేటట్టు జస్ట్ లైక్ దట్ రాసింది కాదు. మనం చాలా కంట్రీస్ నుంచి బారో చేసుకున్నాం. అప్రాక్సిమేట్గా మనం 60 కంట్రీస్ నుంచి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేదాన్ని బారో చేసుకున్నాం. అందులోని కొన్ని పార్ట్స్ ఒక కాన్స్టిట్యూషన్ నుంచి, ఒక కంట్రీస్ కాన్స్టిట్యూషన్ నుంచి, కొన్ని పార్ట్స్ ఇంకో కంట్రీస్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నాం. ఈ పర్టికులర్ క్వశ్చన్లో చూసుకునేటప్పుడు ఏంటంటే ఏ పర్టికులర్ కాన్స్టిట్యూషన్ నుంచి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది అంటే ఏది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది బారో చేసుకుని అడుగుతాడు. హియర్ ద ఆన్సర్ ఈజ్ యుఎస్ఏ. ఇక్కడ మనకి యుఎస్ఏ నుంచి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ మాత్రమే మనం బారో చేసుకోలేదు. మనం ఇంకా ఏవేవి బారో చేసుకున్నాం ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీతో పాటు వీ హ్యావ్ బారోడ్ అదర్ థింగ్స్ ఆల్సో ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అవి ఏంటి అని అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ ఈజ్ ఫండమెంటల్ రైట్స్. వీటినే మనకి అమెరికా వాళ్ళు ఏమని చెప్తారని అంటే బిల్స్ ఆఫ్ రైట్స్ అని అంటారు. బిల్స్ ఆఫ్ రైట్స్ దాన్ని మనం ఎక్కడ ఫండమెంటల్ రైట్స్ అని అంటారు. ఈ పర్టికులర్ పాయింట్ కూడా మనం ఎక్కడి నుంచి బారో చేసుకున్నాం? వీ హ్యావ్ బారోడ్ ఇట్ ఫ్రమ్ యుఎస్ఏ. అలాగే ఏదైతే మనకి జ్యుడిషియల్ రివ్యూ ఉందో ఈ జ్యుడిషియల్ రివ్యూ అనే పాయింట్ కూడా మనం యుఎస్ఏ నుంచే బారో చేసుకున్నాం. జ్యుడిషియల్ రివ్యూ అనే పాయింట్ కూడా ఎక్కడి నుంచి బారో చేసుకున్నాం మనం? వీ హ్యావ్ బారోడ్ ఇట్ ఫ్రమ్ యుఎస్ఏ. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ పర్టికులర్ పాయింట్ కూడా మనం ఎక్కడి నుంచి బారో చేసుకున్నాం? వీ హ్యావ్ బారోడ్ ఇట్ ఫ్రమ్ యుఎస్ఏ. అంటే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, ఫండమెంటల్ రైట్స్ విచ్ వాస్ బారోడ్ ఫ్రమ్ ద యుఎస్ఏ. అంటే అమెరికాలో ఏమని చెప్తారు? దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద బిల్స్ ఆఫ్ రైట్స్. అలాగే జ్యుడిషియల్ రివ్యూ అండ్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్లో చూసుకునేటప్పుడు రష్యా ఉన్నది కదండి. ఈ రష్యా రష్యా కంట్రీ నుంచి మనం ఎక్కువగా బారో చేసుకున్న పాయింట్ ఏంటి అని అంటే వీ హ్యావ్ బారోడ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, నెక్స్ట్ అలాగే జర్మనీ నుంచి వెరీ ఇంపార్టెంట్, జర్మనీ నుంచి బారో చేసుకునేది చాలా ఇంపార్టెంట్. దాన్నే మనం వెయిమర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జర్మనీ అని అంటాం. ఇక్కడ జర్మనీ నుంచి బారో చేసుకున్న పాయింట్ ఏంటంటే సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఇక్కడ మనకి ఒక పాయింట్ రావాలి. ఏంటి ఆ పర్టికులర్ పాయింట్? చాలా ఇంపార్టెంట్. ప్రతి స్టూడెంట్ కూడా ఈ పర్టికులర్ క్వశ్చన్ వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ పర్టికులర్ పాయింట్ ఏంటంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వర్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వర్ బారోడ్ ఫ్రమ్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అడిగారు అనుకోండి. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి బారో చేసుకున్నాం. ఇక్కడ మనం ఏమని రాసాం? సస్పెన్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. దీస్ ఆర్ బారోడ్ ఫ్రమ్ ద జర్మనీ. ఓకే, అమెరికా నుంచి అయితే ఇవన్నీ చేసుకున్నాం. నెక్స్ట్ కెనడా అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఎందుకంటే కెనడా నుంచి మనం చాలా పర్టికులర్ పాయింట్స్ బారో చేసుకున్నాం. ఈ కెనడా నుంచి బారో చేసుకున్న దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే వీ హ్యావ్ బారోడ్ ద క్వాజీ ఫెడరల్ స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ ది సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఆర్ డివిజన్ ఆఫ్ పవర్స్ or separation of powers between central and state governments. Okay, next very very important point and we have borrowed the advisory jurisdiction of Supreme Court. సుప్రీంకోర్టు. ఈ పర్టికులర్ పాయింట్ మనకి ఇప్పుడు న్యూస్లో ఉన్నదన్నమాట. ఏదైతే మనకి ప్రెసిడెంట్ ఉంటారో ఇండియాలోని వాళ్ళు సుప్రీంకోర్టుని అడ్వైజ్ అడగచ్చు. ఏ ఆర్టికల్లో చెప్తారు అని అంటే అది ఇట్ వాస్ దేర్ ఇన్ ద ఆర్టికల్ నెంబర్ 143. అకార్డింగ్ టు ఆర్టికల్ 143 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్,
ఎవరైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద ఉన్నారో వాళ్ళు ఏం చేయొచ్చు, దే హ్యావ్ రైట్ టు ఆస్క్ ఆర్ దే హ్యావ్ రైట్ టు గెట్ ఏ సజెషన్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆర్ రిమైనింగ్ జడ్జెస్. ఓకే, ఆ పర్టికులర్ పాయింట్ మనం ఏమని అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అని అంటాం. ఇలాగా కెనడా నుంచి ఈ పర్టికులర్ పాయింట్స్ అన్ని కూడా బారో చేసుకున్నాం. నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, which act passed by the British Parliament addressed the shortcomings of the regulating act? ఈ పర్టికులర్ క్వశ్చన్లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి, షార్ట్ కమింగ్స్ ఆఫ్ ద రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యాక్ట్ 1784. అంటే ఏదైతే మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ ఉన్నదో ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి తెలుసుకుందాం. ముందు రెగ్యులేటింగ్ యాక్ట్ అనే పాయింట్ ఉన్నది కదా, ఇదేంటంటే ఇండియాలోని ఎప్పుడైతే మనకి కంపెనీ రూల్ క్రౌన్ రూల్ 2 ఉన్నాయో, కంపెనీ రూల్లోని ఫస్ట్ మనకి పెట్టిన యాక్ట్ ఏది, రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఈ యాక్ట్ ప్రకారం చూసుకునేటైతే కొన్ని మేజర్ చేంజెస్ జరిగాయి. అందులో జరిగిన ఫస్ట్ మేజర్ చేంజ్ ఏంటంటే, గవర్నర్ ఆఫ్ బెంగాల్ అని ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ పోస్ట్ని ఏమని మార్చారు, ఇట్ హ్యాస్ బీన్ చేంజ్డ్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఇట్ హ్యాస్ బీన్ చేంజ్డ్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకే, అలా వచ్చిన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అని అంటే వారెన్ హ్యాస్టింగ్స్. He is the first person to become the Governor General of Bengal. At the same time, ఇక్కడ జరిగిన ఇంకొక మేజర్ రిఫార్మ్ ఏంటంటే సుప్రీం కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సుప్రీం కోర్ట్, ఓకే, అకార్డింగ్ టు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ సుప్రీం కోర్ట్ అనేది మనకి ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1774. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూసుకునేటప్పుడు ఏదైతే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నదో ఇది మనకి ఏంటి అని అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని అంటాం. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఇది ఒక గవర్నింగ్ బాడీ అనమాట. దిస్ ఇస్ ద గవర్నింగ్ బాడీ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ గవర్నింగ్ బాడీ ఎవరైతే ఉన్నారో దీన్ని కూడా మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు ఏంటి, ఇక్కడ షార్ట్ కమింగ్స్ అన్నారు కదా, అంటే ఏ పర్టికులర్ ఈ రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉన్న షార్ట్ కమింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అధిగమించడం కోసం ఒక పర్టికులర్ పర్సన్, ఆ టైంలో ఎవరైతే బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్నారో పిట్స్ అనే పర్సన్, ఆయన ఇండియా విజిట్ చేసేటప్పుడు ఒక యాక్ట్ ప్రవేశపెట్టారనమాట టు షార్ట్ కమ్ దిస్ పర్టికులర్ ఫాలోయింగ్స్. ఓకే, ఇవేంటి అని అంటే అప్పుడు యాక్ట్ ఏంటి, పిట్స్ ఇండియా యాక్ట్ 1784 అనేది తీసుకొని వచ్చారు. ఈ పిట్స్ ఇండియా యాక్ట్ 1784లోని ప్రవేశపెట్టినవి ఏంటి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఫస్ట్ పాయింట్ ఇది, అదే చాలా ఇంపార్టెంట్ అనమాట అన్నిటికన్నా. ఇక్కడ మనకి ఏదైతే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని అన్నామో వాళ్ళని కంట్రోల్ చేయడానికి, వాళ్ళని మానిటర్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ బాడీని ఎస్టాబ్లిష్ చేశారు. అదే మనకి బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఓకే, ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో ఇందులో టోటల్గా ఎంతమంది ఉంటారు అని అంటే దీస్ ఆర్ టోటల్లీ 6 మెంబర్స్. వీళ్ళకున్న మేజర్ ఫంక్షనింగ్ ఏంటంటే దే యూస్ టు లుక్ ఆఫ్టర్ ద సివిల్ అండ్ మిలిటరీ అఫైర్స్. ఓకే, అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇక్కడ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఉన్నారో వాళ్ళకి అప్పుడు ఇచ్చిన మేజర్గా ఇచ్చిన పని ఏంటి అని అంటే ఓన్లీ దే యూస్ టు లుక్ ఆఫ్టర్ ద కమర్షియల్ ఫంక్షనింగ్స్. ఓకే, ఇది ఇక్కడ జరిగిన మేజర్ రిఫార్మ్ అనమాట. ఇక్కడ మనకి పిట్స్ ఇండియా యాక్ట్ 1784 అనేది ఈ పర్టికులర్ క్వశ్చన్ ఆన్సర్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which part of the Indian Constitution contains the provisions on the Union Territories? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారు, హీ ఈస్ డిస్కసింగ్ అబౌట్ ద పార్ట్. అంటే ఇండియాలో ఎప్పుడైతే మనకి కాన్స్టిట్యూషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారో, రాశారో, కంప్లీట్గా డ్రాఫ్టింగ్ అయ్యి కంప్లీట్గా ఫోర్స్లోకి వచ్చిందో, ఎప్పుడు మనకి కంప్లీట్ అయింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి 26th November 1949. ఓకే, అక్కడ మనకి ఏంటంటే కొన్ని ఆర్టికల్స్ అనేవి ఫోర్స్లోకి వచ్చాయి, కొన్ని పార్ట్స్ ఫోర్స్లోకి వచ్చాయి. కంప్లీట్గా ఫోర్స్లోకి వచ్చింది ఎప్పుడు అని అంటే 26th January 1950. ఓకే, ఈ పర్టికులర్ టైమ్స్లోని ఇండియాలోని టోటల్గా ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అని అంటే దేవర్ 395 ఆర్టికల్స్. ఆర్టికల్ 1 to ఆర్టికల్ 395 వరకు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఎన్ని పార్ట్స్లో పెట్టారు, దేర్ ఇన్ ద 22 పార్ట్స్. మొత్తం ఉన్న పార్ట్స్ 22. అలాగే మనకి ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి టోటల్గా 8 స్కెడ్యూల్స్లో ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ చూసుకునేటట్టయితే యాజ్ ఆన్ టుడే ఇప్పుడు మనకి ఏంటి, ఈ పర్టికులర్ పాయింట్ చూసుకుంటే ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 448 వరకు ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అయితే 25 పార్ట్స్ ఉన్నాయి. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ స్కెడ్యూల్స్ అయితే మనకి టోటల్గా ఎన్ని ఉన్నాయి, దీస్ ఆర్ 12 స్కెడ్యూల్స్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పార్ట్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి పార్ట్స్ అంటే ఏం లేదు, ఇట్ వాస్ ద గ్రూప్ ఆఫ్ ఆర్టికల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 1 to ఆర్టికల్ 4 ఏదైతే ఉన్నదో అది ఒక పార్ట్ కింద తీసుకున్నారు. ఎందుకు అనంటే ఆ 4 ఆర్టికల్స్ కూడా ఒక పర్టికులర్ పాయింట్ గురించి మాట్లాడతాయి. ఆ 4 ఆర్టికల్స్ దేని గురించి మాట్లాడితే అంటే దే విల్ డిస్కస్ అబౌట్ ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ బట్ నాట్ యూనియన్ టెరిటరీస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి, ఆర్టికల్ 5 to 11. ఇది దేని గురించి మాట్లాడుతుంది అంటే దే విల్ డిస్కస్ అబౌట్ ద సిటిజన్షిప్, సింగిల్ సిటిజన్షిప్ ఆఫ్ ద కంట్రీ. అలాగే పార్ట్ 3 ఏదైతే ఉందో ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతుంది. అలాగే పార్ట్స్ కింద విడగొట్టారనమాట మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని. ఇక్కడ చూసుకునేటట్టయితే ఇక్కడ ఏం అడుగుతున్నారు, దే ఆర్ టాకింగ్ అబౌట్ ద యూనియన్ టెరిటరీస్ బట్ నాట్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అంటే ఆన్సర్ ఎంత, యూనియన్ అండ్ ఇట్స్
టెరిటరీస్ అనేటప్పుడు హియర్ ద పర్టికులర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈజ్ ఇట్ ఈస్ పార్ట్ నెంబర్ 1. ఓకే, ఇది మనకి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంటుంది అంటే ఆర్టికల్ 1 to ఆర్టికల్ నెంబర్ 4. ఓకే, ఇక్కడ మనకి ఓన్లీ యూనియన్ టెరిటరీస్ గురించి అడుగుతున్నారు కాబట్టి హియర్ ద ఆన్సర్ ఈజ్ పార్ట్ నెంబర్ 8. పార్ట్ నెంబర్ 8లో మనకి యూనియన్ టెరిటరీస్ గురించి మాట్లాడతారు. ఇవాళ మనకి ఇండియాలో టోటల్గా ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి? వీఆర్ హ్యావింగ్ టోటల్లీ 8 యూనియన్ టెరిటరీస్. ఓకే, ఇక్కడ మనకి పార్ట్ 6 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నది కదా, ఇది దేని గురించి మాట్లాడుతుంది అంటే ఇట్ విల్ డిస్కస్ అబౌట్ ద స్టేట్ ఎగ్జిక్యూటివ్. అలాగే మనకి పార్ట్ 10 దేని గురించి మాట్లాడుతుంది అంటే షెడ్యూల్ ట్రైబ్స్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ అలాగే పార్ట్ 12 ఏదైతే ఉందో అది మనకి ఫినాన్స్, కాంట్రాక్ట్ అండ్ స్యూట్స్ గురించి మాట్లాడుతుంది. వీటి గురించి డిస్కస్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ యాజ్ పర్ ఆర్టికల్ 158 అంటే ఆర్టికల్ 158 ప్రకారం ద గవర్నర్ షెల్ నాట్ బి ఎ మెంబర్ ఆఫ్ ఐదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ హౌస్ ఆఫ్ ద లెజిస్లేచర్. అంటే మనకి ఏదైతే హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే లోక్సభ అండ్ రాజ్యసభ, ఇన్ ద సేమ్ వే స్టేట్ లెజిస్లేచర్ చూసుకునేటప్పుడు ఐదర్ విధాన్ సభ ఆర్ విధాన్ పరిషత్, ఆ రెండిట్లోని కూడా ఒక పర్టికులర్ పర్సన్ని గవర్నర్ కింద అపాయింట్ చేసేటప్పుడు మెంబర్స్గా ఉండకూడదు అని చెప్పి ఏ స్కెడ్యూల్లో చెప్తున్నారని అడుగుతున్నారు. ఇట్ ఈస్ స్పెసిఫైడ్ ఇన్ విత్ స్కెడ్యూల్, అంటే ఏ స్కెడ్యూల్లో ఉన్నదని అడుగుతున్నారు. మనం మాట్లాడుకున్నట్టు ఇండియాలో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్కెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వెన్ ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ మనకి స్టార్టింగ్లో మొత్తం ఎన్ని ఉన్నాయి? టోటల్గా 8 ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఇండియాలో టోటల్గా 12 స్కెడ్యూల్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో. అట్ ద సేమ్ టైం ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే హియర్ ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. జనరల్గా మనకి ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏం చెప్తారు అని అంటే ఫస్ట్ షెడ్యూల్ ఏముంటుంది? హియర్ ఇట్ విల్ టాక్ అబౌట్ ద యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్స్. అంటే ఇండియాలో ఏవైతే స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ దీంతో పాటు ఇది అమెండ్మెంట్ తీసుకొని వచ్చి ఆర్టికల్ 158 గవర్నర్ రిలేటెడ్ ఇష్యూని కూడా ఇక్కడ పెట్టారనమాట ఫస్ట్ షెడ్యూల్లో. అదేవిధంగా మనకి సెకండ్ షెడ్యూల్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే సెకండ్ షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుంది అని అంటే ఇట్ విల్ డిస్కస్ అబౌట్ ద సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ హూమ్. ఏ పర్టికులర్ పర్సన్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ గురించి మాట్లాడతారు? హియర్ దే విల్ డిస్కస్ అబౌట్ ద ప్రెసిడెంట్, నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్, ఓకే, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కాగ్ చీఫ్, నెక్స్ట్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ ఎవరైతే ఉంటారో చీఫ్ జస్టిస్ కానీ జడ్జెస్ కానీ ఉంటారో అలాగే బిగ్గెస్ట్ అంటే ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో ఆ పర్టికులర్ పర్సన్స్వి సాలరీస్ అండ్ అలవెన్సెస్ గురించి మనకి సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటాయి. ఇలా ఈ పర్టికులర్ సెకండ్ షెడ్యూల్ అది పెట్టడానికి గల రీజన్ ఏంటి అని అంటే ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ కాగ్ చీఫ్ ఉన్నారనుకోండి, ఆ పర్టికులర్ పర్సన్కి శాలరీ కనుక ఎవరైనా ఒక పర్టికులర్ మినిస్ట్రీ కనుక డిసైడ్ చేస్తే ఆ పర్టికులర్ పర్సన్ ఆ పర్టికులర్ దానికి బౌండ్ అయ్యి పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. సో ఫర్ దట్ రీజన్ దానికి సెపరేట్గా ఈ సెకండ్ షెడ్యూల్లో ఈ పర్టికులర్ శాలరీ అండ్ ఎమాల్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ పాయింట్స్ అన్ని కూడా సెకండ్ షెడ్యూల్లో పెట్టారు. 10th షెడ్యూల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ షెడ్యూల్స్. ఎందుకు అనంటే ఇక్కడ మనకి దేని గురించి మాట్లాడతారంటే దే విల్ డిస్కస్ అబౌట్ ద యాంటీ డిఫెక్షన్ లా. అంటే ఎవరైనా ఒక పర్టికులర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ ఎవరైనా ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ వాళ్ళు ఒక పార్టీ నుంచి ఎలక్ట్ అయ్యి ఆఫ్టర్ ఎలక్షన్స్ వాళ్ళు కనుక పార్టీ చేంజ్ చేస్తే దాన్నే మనం ఆ పర్టికులర్ పర్సన్ డిస్క్వాలిఫై చేయాల్సిన బాధ్యత స్పీకర్ చేతిలో ఉంటుంది అనమాట. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరు ఆ పర్టికులర్ పర్సన్ డిస్క్వాలిఫై చేస్తారు అని అడుగుతారు అనమాట. ఎవరు చేస్తారు? స్పీకర్ ఆఫ్ ద హౌస్ ఆర్ ఇక్కడ మనకి ఎవరైతే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలోని స్పీకర్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ కానీ లేదా మనకి రాజ్యసభలో చైర్మన్ కానీ లేదా మనకి స్పీకర్ ఆఫ్ ద లోక్సభ కానీ ఆ పర్టికులర్ చైర్లో కూర్చున్న పర్సన్ ఎవరైతే ఉంటారో ముఖ్యంగా ఏంటంటే ఓన్లీ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ఆ పర్టికులర్ పర్సనే మనకి ఏం చేయొచ్చు? దే కెన్ డిస్క్వాలిఫై ఏ పర్సన్ వెదర్ హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ యాజ్ ఏ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ ఆర్ పార్లమెంట్. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్లో యాంటీ డిఫెక్షన్లో ఏదైతే ఉందో మనకి ఇండియాలో ఏ అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టారంటే 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టారు. ఏ ఇయర్లో? 1985లో ప్రవేశపెట్టారు అనమాట అది. ఓకే, అందుకే ఈ 10th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 10th షెడ్యూల్ ఏదైతే ఉందో ఇది కొంచెం ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే థర్డ్ షెడ్యూల్. ఈ థర్డ్ షెడ్యూల్లో ఏం చెప్తారనంటే హియర్ దే విల్ డిస్కస్ అబౌట్ ద ఓత్ అండ్ ఎఫిర్మేషన్. అంటే ఇప్పుడు మనం ప్రమాణ స్వీకారం అంటాం కదా, ఎవరైతే మన ఇండియాలోని ప్రైమ్ మినిస్టర్ కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ కాగ్ చీఫ్స్ కానీ వీళ్ళందరూ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓత్ ఆర్ ఎఫిర్మేషన్ చేయించేది థర్డ్ షెడ్యూల్ ప్రకారమే. ఇందులో మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ థర్డ్ షెడ్యూల్లో ప్రెసిడెంట్ గురించి కానీ వైస్ ప్రెసిడెంట్ గురించి కానీ చెప్పరు. ఓకే, ఓత్ అండ్ ఎఫిర్మేషన్లో రిమైనింగ్ పెద్ద పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కాగ్ చీఫ్, సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ
హైకోర్టు జడ్జెస్ కానీ వీళ్ళ పరంగా ఓత్ అండ్ ఎఫర్మేషన్ మనకి ఏ షెడ్యూల్లో ఉంటుంది? ఇట్ ఈస్ దేర్ ఇన్ ద 3rd schedule of the Indian Constitution. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The princely state of Hyderabad was brought under the Indian Union in the year. అంటే మన ఇండియాలోని ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ అనౌన్స్ చేశారో, ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది 15th August 1947. ఓకే, వచ్చిన తర్వాత మన ఇండియాలో ఏంటంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కింద ఏం లేవు. అప్పుడు మనకి ఏంటంటే ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి, అలాగే ప్రొవిన్సెస్ ఉన్నాయి అనమాట. ఓకే, ఈ పర్టికులర్ ప్రిన్స్లీ స్టేట్స్లోని ముఖ్యంగా మనకి 4 ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 4 ప్రిన్స్లీ స్టేట్స్ కూడా ఇండియాలోని కలడానికి ఇష్టపడలేదు. దే డోంట్ వాంట్ టు బికమ్ ద మెంబర్ ఆఫ్ ద ఇండియా. అందులోని ముఖ్యంగా ఏంటి అని అంటే, ఒకటి హైదరాబాద్, నెక్స్ట్ జూనాగర్, హైదరాబాద్, జూనాగర్, నెక్స్ట్ ట్రావెన్కోర్, నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇందులోని ఈ పర్టికులర్ ఈ 4 ప్లేసెస్ నుంచి ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి కూడా మన ఇండియా కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ప్లెబిసైడ్ కండక్ట్ చేశారు. అలాగే కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ట్రీటీ ఆఫ్ యాక్షన్ కండక్ట్ చేశారు. కొన్ని ప్లేసెస్లో ఏంటంటే మిలిటరీ యాక్షన్ అనేది కండక్ట్ చేసి ఇండియాలో మెంబర్స్ కింద జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ అప్పుడు రాజా హరి సింగ్. ఈయన ఏంటి అని అంటే ట్రీటీ ఆఫ్ యాక్సెషన్ అనేది కండక్ట్ చేశారు. ఆ కండక్ట్ చేసిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేసిన పర్సన్ ఎవరు అని అడుగుతారు. దిస్ పర్టికులర్ ట్రీటీ వాజ్ యాక్సెప్టెడ్ బై హూమ్? ట్రీటీ ఆఫ్ యాక్సెషన్. ఇది యాక్సెప్ట్ చేసిన పర్సన్ ఎవరు అని అంటే ఇట్ వాజ్ అడాప్టెడ్ బై మిస్టర్ లార్డ్ మౌంట్ బ్యాటన్. బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా ఆ లార్డ్ మౌంట్ బ్యాటన్ అనే పర్సన్ ఇండియాకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద కొన్ని రోజులు వర్క్ చేశారనమాట. ఆ వర్క్ చేసిన టైంలో ఈ పర్టికులర్ పర్సన్ అంటే రాజా హరి సింగ్ అండ్ లార్డ్ మౌంట్ బ్యాటన్ మధ్యలో జరిగిందే ఈ ట్రీటీ ఆఫ్ యాక్సెషన్ అనేది. అలాగా జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇండియాలో ఒక పార్ట్ కింద కలిపారు 1947లో. నెక్స్ట్ అలాగే మనకి ట్రావెన్కోర్ చూసుకునేటట్టు కానీ జూనాగర్ అనే ప్లేస్లో ఏం కండక్ట్ చేశారంటే హియర్ ప్లెబిసైట్. ఈ ప్లెబిసైట్ అనేది కండక్ట్ చేశారు అనమాట. ప్లెబిసైట్ అంటే ఆ పర్టికులర్ ప్లేస్ ఈ జూనాగర్లో ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హిందూ పాపులేషన్ ఉన్నారు. బట్ దానికి నవాబ్ అంటే ఒక ఇస్లాం రిలేటెడ్ రూలర్ అనే పర్సన్ ఉన్నారనమాట. ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఆయన పాకిస్తాన్లో కలపాలని అనుకున్నారు జూనాగర్ని. బట్ ఈ ఇండియన్ యూనియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లెబిసైట్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే ఆ పీపుల్కి ఓటు వేసుకునే హక్కు ఇస్తారనమాట. అంటే వాళ్ళు ఇండియాలో ఉండొచ్చు అనుకుంటున్నారా లేదా పాకిస్తాన్లో ఉందాం అనుకున్నారనే హక్కు ఇస్తారు. అప్పుడు అందరూ కూడా ఏంటంటే ఇండియాలో మెంబర్ కింద ఉండాలని చెప్పి జూనాగర్లో ఉన్న ప్రజలందరూ కూడా ఓటు వేయడం వల్ల ఇట్ హెస్ బికమ్ ద పార్ట్ ఆఫ్ ముంబై. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ అనే దాన్ని వెరీ ఇంపార్టెంట్. ఇదేంటంటే ఇన్ ద ఇయర్ 1948 మనకి ఒక మిలిటరీ యాక్షన్ అప్పుడు ఎవరైతే నవాబ్స్ ఉన్నారో అప్పుడు మనకి రజాకర్ మూవ్మెంట్ అనేది చాలా హై వోల్టేజ్లో జరుగుతున్నది అనమాట. రజాకర్ మూవ్మెంట్ అనేది. ఓకే, ఆ పర్టికులర్ టైంలోని మన ఇండియన్ గవర్నమెంట్ అప్పుడు ఫామ్ అయిన ఇండియన్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ పర్టికులర్ ఏవైతే ఆర్డర్స్ పాస్ చేశారో అప్పుడు ఒక ఆపరేషన్ కండక్ట్ చేశారు. ఆపరేషన్ పేరు చాలా చాలా ఇంపార్టెంట్. అదే మనకి ఆపరేషన్ పోలో. ఈ ఆపరేషన్ పోలో అనేది కండక్ట్ చేసి ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ మిలిటరీ యాక్షన్ విచ్ వాస్ డన్ అగైన్స్ట్ హైదరాబాద్ అండ్ హైదరాబాద్ ఆల్సో బికేమ్ ద యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 1948. ఓకే, హియర్ ద ఆన్సర్ ఈజ్ 1948. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్స్ ఇన్స్పైర్డ్ బై ద లా మేకింగ్ ప్రాసెస్ ఇన్ ఇండియా? అంటే ఏ పర్టికులర్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం అంటే బారో చేసుకున్నాం అంటాం కదా. ఈ లా మేకింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది మనం ఏ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నాం అని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ ఇట్ ఈస్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్. ఈ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉన్నదో ఇండియా ఓన్లీ అంటే ఈ లా మేకింగ్ ప్రొసీజర్ అంటే రూల్ ఆఫ్ లా ఒకటే కాదు, లా మేకింగ్ ప్రొసీజర్ ఒకటే కాదు, దీంతో పాటు ఇంకా వెరీ ఇంపార్టెంట్వి మనం బారో చేసుకున్నాం అనమాట బ్రిటన్ గవర్నమెంట్ నుంచి. ఆ పర్టికులర్ బారో చేసుకున్న దాంట్లో మేజర్గా మనకి ఏంటి అని అంటే ఒకటి పార్లమెంటరీ సిస్టమ్, నెక్స్ట్ సింగిల్ సిటిజన్షిప్, పార్లమెంటరీ సిస్టమ్, సింగిల్ సిటిజన్షిప్, లా మేకింగ్ ప్రొసీజర్. ఓకే, ఇలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా మనం బ్రిటన్ గవర్నమెంట్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం మనకి ఈ ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి వెరీ ఇంపార్టెంట్ వన్ దట్ ఈస్ డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనే దాన్ని బారో చేసుకున్నాం. అలాగే యూఎస్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్గా ముందుకు మనం చెప్పుకున్నాం. అలాగే కెనడా గురించి కూడా ముందు మనం చెప్పుకున్నాం. ఓకే, కెనడాలోని అక్కడ పాయింట్లో చూసుకునేటప్పుడు ఒక పాయింట్ చెప్పలేదు. అదేంటి అని అంటే రెసిడ్యూరీ ఫంక్షన్స్. ఈ రెసిడ్యూరీ పవర్స్ కూడా or residuary functions or residuary powers vested with center. ఈ పర్టికులర్ పాయింట్ కూడా మనం కెనడా కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నాం. ఓకే, సింగిల్ సిటిజన్షిప్, పార్లమెంటరీ సిస్టమ్ అండ్ లా మేకింగ్ ప్రొసీజర్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి బారో చేసుకున్నాం? వీ హావ్ బారోడ్ ఇట్ ఫ్రమ్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్. ఐర్లాండ్ రిలేటెడ్ అయితే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
The polity of a country is designed according to its dash and any change of the polity is possible only when an amendment is made. అంటే ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనం కామన్ సెన్స్ ఉపయోగించినా కూడా ఈ క్వశ్చన్ మనకి ఆన్సర్ తెలియకపోయినా పెట్టచ్చు. బట్ జాగ్రత్తగా గమనించండి. ద పాలిటీ ఆఫ్ ఎ కంట్రీ ఈజ్ డిజైన్డ్ అండ్ అకార్డింగ్ టు ఇట్స్ డాష్ అని అన్నారు. అండ్ చేంజ్ టు ద పాలిటీ అంటే ఎప్పుడైనా సరే మన ఇండియాలోని మేజర్గా అన్నిటికన్నా సుప్రీం లా ఆఫ్ ల్యాండ్ అని దేని గురించి చెప్తాం? వి విల్ డిస్కస్ అబౌట్ కాన్స్టిట్యూషన్. ఓకే, కాన్స్టిట్యూషన్ గురించే మనం మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్లో ఏవైనా మార్పులు చేయాలనుకోండి, ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఎనీ చేంజ్ టు ద పాలిటీ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ అన్ అమెండ్మెంట్ ఈజ్ మేడ్. మన అమెండ్మెంట్ అనేది దేనికి చేస్తాం? హియర్ వీ విల్ డూ అమెండ్మెంట్ ఓన్లీ టు ద కాన్స్టిట్యూషన్. ఓకే, ఈ అమెండ్మెంట్ అనేది అయితే వీ కెన్ యాడ్, వీ కెన్ రిమూవ్ ఆర్ వీ కెన్ మాడిఫై ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ కాన్స్టిట్యూషన్. ఓకే, పీపుల్ కాదు, గవర్నమెంట్ కాదు, ప్రియాంబుల్ కాదు. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Under which of the following acts was the power to rule India transferred from English East India Company to Britain Crown? అంటే మన ఇండియాలోని ఎందాక ఆల్రెడీ చెప్పినట్టుగా ఒక టూ రూల్స్ నడిచాయి అనమాట అప్పట్లో. ఒకటేంటి? ఇట్ ఈజ్ కంపెనీ రూల్. ఓకే, నెక్స్ట్ రూల్ ఈజ్ క్రౌన్ రూల్. ఈ రెండు రూల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇయర్స్ ఏంటి అని అంటే, ఇయర్ కంపెనీ రూల్ వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ 1773 టు 1857. ఓకే, ఇక్కడ మనకి 1773 అని ఎందుకంటే ప్రత్యేకంగా రాసాం. ఈ పర్టికులర్ ఇయర్ నుంచే మనకి ఏంటంటే రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది స్టార్ట్ అయిందనమాట. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, పిట్స్ ఇండియా యాక్ట్ 1784, నెక్స్ట్ చార్టర్ యాక్ట్స్ ఉన్నాయి కదా, చార్టర్ యాక్ట్ 1793, 1813, 1833. ఆ యాక్ట్స్ అన్నీ కూడా, ఇంకోటి 1857. ఈ యాక్ట్స్ అన్నీ కూడా ఏంటి అని అంటే చార్టర్ యాక్ట్స్ ఉన్నాయి. దీని నుంచి మళ్ళీ నెక్స్ట్ మనకి ఎప్పుడైతే క్రౌన్ రూల్ జరిగిందో అది ఎప్పటి నుంచి ఉన్నది అని అంటే 1858 టు 1947 అంటే ఇండియా గాట్ ఇండిపెండెన్స్ క్రౌన్ రూల్ అనేది నడిచింది. ఇప్పుడు ఏమంటున్నారు? ఈ కంపెనీ రూల్ నుంచి క్రౌన్ రూల్ ట్రాన్సిషన్ ఏదైతే జరిగిందో ఏ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం జరిగిందని అంటున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. ఈ 1858 యాక్ట్ ప్రకారం ఈ పర్టికులర్ ట్రాన్సిషన్ అనేది జరిగిందనమాట ఫ్రమ్ కంపెనీ రూల్ టు క్రౌన్ రూల్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం మార్చుకునేటప్పుడు ఆ పర్టికులర్ కంపెనీ రూల్లో మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద ఉన్నారు. అంటే ఏదైతే మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని 1773లో చెప్పామో, 1833లో అది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పర్సన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద మార్చారు. అక్కడ ట్రాన్సిషన్ జరిగింది. నెక్స్ట్ మళ్ళీ అదే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే పోస్ట్ని ఎప్పుడు మార్చారు అని అంటే 1858 యాక్ట్ ప్రకారం మార్చారు. ఎప్పుడైతే కంప్లీట్గా క్రౌన్ అండర్లోకి వెళ్ళారో అక్కడ మనకి జరిగిన మేజర్ రిఫార్మ్స్లో ఫస్ట్ మేజర్ రిఫార్మ్ ఏంటంటే, ఇక్కడ మనకి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే ఒక పర్సన్ అపాయింట్ చేశారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఈ పర్టికులర్ పర్సన్ ఎవరు అని అంటే, హీ ఈస్ ద పర్సన్ హూ విల్ రిప్రజెంట్ ఇండియా ఇన్ ద బ్రిటన్ పార్లమెంట్. ఈయన బ్రిటన్లో ఉంటారు. నెక్స్ట్ మనం చూసుకునేటట్టయితే ఇంకొక పోస్ట్, అది మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం కదా, ఆ పోస్ట్ని ఏమని మార్చారు? ఇట్ వాస్ చేంజ్డ్ టు వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని అనేటప్పుడు హూ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ బికేమ్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్? ఫస్ట్ పర్సన్ ఎవరు అని అంటే, హీ ఈజ్ ఎడ్వర్డ్ స్టాన్లే ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు బికమ్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్టర్ కంపెనీ రూల్. నెక్స్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా కింద వచ్చిన ఫస్ట్ పర్సన్ ఎవరు అని అంటే, లార్డ్ క్యానింగ్. హీ ఈస్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇందాక మనం చెప్పుకునేటట్టు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అదేంటి డ్యువల్ గవర్నమెంట్ సిస్టమ్ కింద నడిచేదనమాట. ఆ పర్టికులర్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ రెండింటినీ కూడా ఈ పర్టికులర్ సిస్టమ్ వచ్చిన తర్వాత అబాలిష్ చేశారు. దిస్ డ్యూయల్ గవర్నమెంట్ సిస్టమ్ వాజ్ అబాలిష్డ్ అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. సో ఈ పర్టికులర్ పాయింట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం చూసుకునేటట్టు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ట్రాన్సాక్షన్ జరిగింది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ప్రకారం జరిగింది అనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జీవి మవలంకర్ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద డాష్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. ఏదైతే మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉన్నదో అది ఫామ్ అయిన తర్వాత కొన్ని కమిటీస్ చేశారనమాట. ఆ కమిటీస్లో ఏంటంటే కొన్ని మేజర్ కమిటీస్ ఉన్నాయి, కొన్ని మైనర్ కమిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఏమడుగుతున్నారు? జీవి మవలంకర్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏ కమిటీకి చైర్మన్ కింద ఉన్నారో అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ చూసుకునేటట్టయితే ఫస్ట్ ఆప్షన్ ఏమని ఇచ్చారు? ఇట్ ఈస్ స్టీరింగ్ కమిటీ అని ఇచ్చారు. స్టీరింగ్ కమిటీ ఎవరు అని అంటే చైర్మన్ ఇట్ ఈస్ రాజేంద్ర ప్రసాద్. స్టీరింగ్ కమిటీకి చైర్మన్ ఎవరు? హీ ఈజ్ రాజేంద్ర ప్రసాద్. అలాగే మనకి కమిటీ ఆన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, ఈ పర్టికులర్ క్వశ్చన్, ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో ఇదే మన ఆన్సర్ అనమాట. కమిటీ ఆన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది మనకి ఆన్సర్. జీవి మవలంకర్ ఇస్ ద చైర్మన్. అలాగే నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ కమిటీ అని అన్నాం కదా, ఈ పర్టికులర్ దానికి చైర్మన్ ఎవరు అని అంటే హీ ఈజ్ జవహర్లాల్
నెహ్రూ. అలాగే అడ్హాక్ కమిటీ ఆన్ ద నేషనల్ ఫ్లాగ్, ఈ పర్టికులర్ పాయింట్ అడ్హాక్ కమిటీ ఆన్ ద నేషనల్ ఫ్లాగ్ కూడా ఎవరు? డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్. ఓకే, రాజేంద్ర ప్రసాద్ దేనికి ఉన్నారు అని అంటే చైర్మన్ కింద, ఒకటి స్టీరింగ్ కమిటీకి, అలాగే అడ్హాక్ కమిటీ ఆన్ ద నేషనల్ ఫ్లాగ్ దీనికి కూడా ఈ పర్టికులర్ పర్సనే చైర్మన్, అలాగే కాన్స్టిట్యూషనల్ కమిటీకి జవహర్లాల్ నెహ్రూ చైర్మన్, అలాగే కమిటీ ఆన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో దానికి జీవి మౌలంకర్ ఇస్ ద చైర్మన్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అండ్ హియర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జీవి మౌలంకర్ ఎవరైతే ఉన్నారో హీ ఈస్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఈ పాయింట్ మాత్రం మర్చిపోకూడదు. హీ ఈస్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఓకే, మన ఇండియాలో ఇవాళ ఏదైతే లోక్సభ నడుస్తున్నాయో హౌస్ ఆఫ్ ద పీపుల్ అని అంటామో, పాపులర్ ఛాంబర్ అంటామో, ఆ పర్టికులర్ హౌస్ ఆఫ్ ద పీపుల్ అండ్ లోక్సభకి ఫస్ట్ స్పీకర్ కింద ఉన్న పర్సన్ ఎవరు? హీ ఈజ్ నన్ అదర్ దెన్ జీవి మౌలంకర్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్? మన సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ ఇచ్చారు. మెన్షన్డ్ ఇన్ ద 3 లిస్ట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైతే మనకి లిస్టులు ఉంటాయో ఆ 3 లిస్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. జనరల్గా మనకు ఉండే లిస్ట్స్ ఏంటంటే ఫస్ట్ది మనకి యూనియన్ లిస్ట్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ది మనకి ఏంటి? స్టేట్ లిస్ట్ అని అంటాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే కాన్కరెంట్ లిస్ట్ అని చెప్తాం. కాన్కరెంట్ లిస్ట్. ఓకే, ఇక్కడ ఈ లిస్ట్స్ గురించి ఎప్పుడు వచ్చినా సరే మన మైండ్లో వెంటనే రావాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ లిస్ట్స్ అన్నీ కూడా మనకి ఎక్కడున్నాయి? ఏ స్కెడ్యూల్లో ఉన్నాయి? దోస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద 7th షెడ్యూల్. ఈ లిస్ట్స్ అన్నీ కూడా మనకి 7th షెడ్యూల్లో ఉన్నాయి. ఆర్టికల్ అనేటప్పుడు మనకి ఏమొస్తుంది అని అంటే ఆర్టికల్ ఈజ్ 243. ఓకే, ఆర్టికల్ ఈజ్ 243. నెక్స్ట్ మనం చెప్పుకునేటప్పుడు ఈ లిస్టులు ఏవైతే ఉన్నాయో, లిస్ట్స్ అంటే ఏంటంటే ఒక స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ సబ్జెక్ట్స్ మీద లాస్ మేక్ చేయగలదు అనేదే మనకి లిస్ట్. అంటే యూనియన్ గవర్నమెంట్ తీసుకునేటప్పుడు డిఫెన్స్ అనే బాడీ ఉన్నదనుకోండి, డిఫెన్స్ మీద ఓన్లీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే లా చేయగలదు. అదే స్టేట్ గవర్నమెంట్ వచ్చేటప్పుడు వాళ్ళు లా చేయలేరు. అలాగే మనం చూసుకునేటప్పుడు ఏదైతే మనకి అగ్రికల్చర్ ఉన్నదో దాని రిలేటెడ్గా చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్ మాత్రమే లా చేయగలరు. అలాగే మనకి కాన్కరెంట్ లిస్ట్ ఉండేటప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి? ఎడ్యుకేషన్ అనే పాయింట్ వచ్చేటప్పుడు కాన్కరెంట్ లిస్ట్ అంటే బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కూడా లాస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే యూనియన్ లిస్ట్లో టోటల్గా ఎన్ని సబ్జెక్ట్స్ మీద లా మేక్ చేయగలదు యూనియన్ లిస్ట్లో. మనకి ఎప్పుడైతే ఇనిషియేట్ చేశారో అప్పుడు మనకి టోటల్గా 97 ఉండేవి. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. 97 ఐటమ్స్ మీద 97 సబ్జెక్ట్స్ మీద యూనియన్ లిస్ట్లో లా మేక్ చేయొచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ మనకి 97 ఏవైతే ఉన్నాయో టోటల్గా ఎన్ని అయ్యాయి? టోటల్గా మనకి 100 సబ్జెక్ట్స్ మీద మనకి యూనియన్ లిస్ట్ అనేది చేయొచ్చు. ఎప్పుడైతే ఇనిషియేట్ చేశారో స్టేట్ లిస్ట్ మీద టోటల్గా ఓవరాల్గా 66 మీద చేయొచ్చు. 66 సబ్జెక్ట్స్ మీద స్టేట్ లిస్ట్ అనేది ఉన్నది. ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయి అని అంటే టోటల్గా 61 ఉన్నాయి. అంటే ఒక 5 లిస్ట్స్ ఏవైతే ఉన్నాయో 5 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 సబ్జెక్ట్స్ని కూడా కాన్కరెంట్ లిస్ట్లోకి యాడ్ చేశారనమాట. ఓకే, ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని సబ్జెక్ట్స్ మీద చేయొచ్చు అని అంటే 52. ఇనీషియల్గా 47 ఉండేవి. ఇక్కడ 5 ఏవైతే ఉన్నాయో ఈ 5 కూడా ఇందులో కలిసిపోయాయి అనమాట. అప్పుడు టోటల్గా కాన్కరెంట్ లిస్ట్లో 52 సబ్జెక్ట్స్ మీద ఉన్నాయి. ఈ ట్రాన్సిషన్ ఉన్నది కదా, 61 52 అని మారే కదా, 47 నుంచి 52 66 61. ఏ అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టి చేశారంటే దోస్ వర్ అమెండెడ్ అకార్డింగ్ టు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. అకార్డింగ్ టు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం ద సబ్జెక్ట్స్ ప్రెసెంట్ ఇన్ ద స్టేట్ లిస్ట్ వర్ ట్రాన్స్ఫర్ టు కాన్కరెంట్ లిస్ట్. ఓకే, అదే కనుక యూనియన్ లిస్ట్ చూసుకునేటట్టయితే టోటల్గా ఇవాళ ఎన్ని ఉన్నాయి మనకి? 100. ఇనీషియల్ డేస్లో ఎన్ని ఉండేవి? 97. స్టేట్ లిస్ట్ అయితే 66 ఉండేవి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 61 ఉన్నాయి. అదే కాన్కరెంట్ లిస్ట్ అయితే మనకి స్టార్టింగ్లో 47 ఉండేవి. ఇప్పుడు టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 52 ఉన్నాయి. బికాజ్ స్టేట్ లిస్ట్లో ఉన్నవి 5 సబ్జెక్ట్స్ యూనియన్ కాన్కరెంట్ లిస్ట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి. ఓకే, ఇది షెడ్యూల్ అయితే మాత్రం 7th షెడ్యూల్. ఆర్టికల్ అయితే మనకి 243 ఆర్టికల్ మాట్లాడాలి. ఓకే, ఇక్కడ మనం చూసుకునేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద ఇది మనం పరిగణించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి క్వశ్చన్లు ఏమి ఇచ్చాడో చూద్దాం. ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద 3 లిస్ట్స్ ఆర్ కాల్డ్ రెసిడ్యురీ సబ్జెక్ట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మనం కెనడా గవర్నమెంట్ గురించి మాట్లాడాం కదా, కెనేడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏం బారో చేసుకున్నాం? ఆ రెసిడ్యురీ పవర్స్ గురించి బారో చేసుకున్నాం. అంటే రెసిడ్యురీ పవర్స్ ఏవైతే ఉన్నాయో అంటే యూనియన్ లిస్ట్లో కానీ స్టేట్ లిస్ట్లో కానీ అలాగే మనకి కాన్కరెంట్ లిస్ట్లో కానీ ఈ 3 లిస్టుల్లో కనుక ఏదైనా ఒక పర్టికులర్ లా కనుక మేక్ చేసే పరిస్థితి లేకపోతే ఆ పవర్స్ అన్నింటిని కూడా ఏమని అంటాం? రెసిడ్యురీ సబ్జెక్ట్స్ అంటే మిగిలిపోయినవి అని అంటాం. ఆ రెసిడ్యురీ పవర్స్ అన్ని కూడా వెస్టెడ్ విత్ సెంటర్. అంటే స్టేట్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్ ఉంటుందా, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ పవర్ ఉంటుందా అని అంటే రెసిడ్యురీ సబ్జెక్ట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్ ఉంటుంది. ఓకే, ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే,
ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ అన్నాను అంటే ఆ మూడిట్లో లేకపోతే దాన్ని ఏమంటాం రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ అంటాం. నెక్స్ట్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యూనియన్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్ దెన్ ద ఫార్మర్ ప్రివేల్స్. అంటే ఒకవేళ స్టేట్ లిస్ట్లో కానీ యూనియన్ లిస్ట్లో కానీ ఎప్పుడైనా సరే కాన్ఫ్లిక్ట్ వస్తే, ఎప్పుడైనా సరే గొడవ వస్తే ఏది నిలబడుతుంది అని అంటే యూనియన్ లిస్ట్లో ఉన్నదే నిలబడుతుంది. ఓకే, ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్. నెక్స్ట్, వెన్ ద పార్లమెంట్ ఎనాక్ట్స్ ఏ లా ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ టూ ఆర్ మోర్ స్టేట్స్ దెన్ దట్ లా మేడ్ బై ద పార్లమెంట్ ఆన్ ద స్టేట్ లిస్ట్. ఎప్పుడైనా సరే ఒక రెండు కానీ మూడు స్టేట్లు కానీ కలిపి ఒక పర్టికులర్ లా స్టేట్ లిస్ట్ మీద చెయ్యండి అని చెప్పి అనేటప్పుడు పార్లమెంట్ లా మేక్ చేయొచ్చు. ఆ మేక్ చేసిన లా ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్తున్నారు. ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ అని అన్నారు. చూసారా, ఈ పర్టికులర్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, టు ఆల్ ద స్టేట్స్ అంటే ఆ లా మేక్ చేసిన తర్వాత స్టేట్ లిస్ట్లోని మొత్తం అన్ని స్టేట్స్కి కూడా ఆ పర్టికులర్ లా వర్తిస్తుంది అని చెప్పేసి ఇచ్చాడు. నో, ఇట్ విల్ నాట్ బి అప్లికబుల్ టు ఆల్ ద స్టేట్స్. ఇట్ విల్ బి అప్లికబుల్ ఓన్లీ టు దోస్ స్టేట్స్ హూ హ్యావ్ ఆస్క్డ్ టు ద పార్లమెంట్ టు మేక్ దట్ లా. ఓకే, ఈ పర్టికులర్ స్టేట్మెంట్ రాంగ్. సో ఇన్ దిస్ క్వశ్చన్ ఏ పర్టికులర్ రెండు రైట్ అని అంటే ఏ అండ్ బి మాత్రమే రైట్. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The opening words of the preamble to the Constitution of India are borrowed from the Constitution of. అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, ఇక్కడ మనం చూసుకునేటైతే ఈ ప్రియాంబుల్ ఏదైతే ఉన్నదో ఈ ప్రియాంబుల్ అనే దాన్ని జనరల్గా మనం ఏమని చెప్తామంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఇంట్రొడక్షన్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అనొచ్చు. లేదు అని అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ప్రీఫేజ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, అలాగే ది పర్టికులర్ ప్రియాంబుల్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏ కంట్రీ నుంచి బారో చేసుకున్నామంటే వీ హ్యావ్ బారోడ్ దిస్ ప్రియాంబుల్ ఫ్రమ్ ద యుఎస్ఏ. అంటే ఏదైనా ఒక పర్టికులర్ కంట్రీకి ప్రియాంబుల్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఇండియా ఈజ్ హ్యావింగ్ అ ప్రియాంబుల్. ఓకే, ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రియాంబుల్ అనేది మనకి ఉండడానికి ముఖ్యమైన రీజన్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్. ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ అనేది ఇట్ వాజ్ మూవ్డ్ బై పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఎప్పుడు ఈయన మూవ్ చేశారనమాట. అంటే ఎక్కడ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ అనే దాన్ని మూవ్ చేశారంటే ఇవాళ మనకి ఏదైతే ప్రియాంబుల్లోని సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ని ఫస్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఎవరు అని అంటే జవహర్లాల్ నెహ్రూ. ఆయన మూవ్ చేశారనమాట. బట్ ఇట్ వాజ్ అడాప్టెడ్ బై కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇన్ ద ఇయర్ 1948. ఓకే, 1948లోని ప్రియాంబుల్ని అడాప్ట్ చేసుకున్నారు 1948లో. ఓకే, ఎవరు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్ట్ చేసింది. మూవ్ చేసిన పర్సన్ ఎవరు అని అంటే జవహర్లాల్ నెహ్రూ. దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చిందే మనకి ప్రియాంబుల్. ఓకే, ఇప్పుడు ఈ ప్రియాంబుల్ అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియాలో ఒక పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనా కాదా అనే పాయింట్ వచ్చేటప్పుడు మనకి అప్ టు 1976 ఇట్ వాజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ద పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, దీనికి రిలేటెడ్గానే మనకి 3 కేసెస్ అయ్యాయి. ఆ 3 కేసెస్ ఏంటి అని అంటే ఒకటి 1960లోని, ఇంకొకటి 1973లోని, ఇంకొకటి 1995లోని. 1960లో కేసు పేరు ఏంటి అని అంటే బేరుబారి కేస్. ద నేమ్ ఆఫ్ దట్ కేస్ ఈజ్ బేరుబారి కేస్ ఇన్ ద ఇయర్ 1960. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కేస్ ఈజ్ కేశవానంద భారతి కేస్. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1973. థర్డ్ కేస్ ఈజ్ LAC ఆఫ్ ఇండియా కేస్. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ చెప్తాను. 1960 అకార్డింగ్ టు ద బేరుబారి కేస్ సుప్రీంకోర్టు ఏమని రూలింగ్ ఇచ్చింది అంటే ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అని అంటే హియర్ ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఇచ్చింది. నెక్స్ట్ సేమ్ అదే సుప్రీంకోర్టు మళ్ళీ అకార్డింగ్ టు ద కేశవానంద భారతి కేస్ ఇన్ ద ఇయర్ 1973 ఇట్ సెట్ దట్ అది ఏదైతే మనకి తీర్పు ఇచ్చారో ఒక జడ్జిమెంట్ పాస్ చేశారో ప్రియాంబుల్ ఒక పార్ట్ కాదు అని ఈ పర్టికులర్ కేసులో కేశవానంద భారతి కేస్ ఇన్ ద ఇయర్ 1973 అప్పుడు వచ్చిన జడ్జిమెంట్లో దే హ్యావ్ డిసైడెడ్ దట్ ప్రియాంబుల్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, నెక్స్ట్ LIC ఆఫ్ ఇండియా కేస్ ప్రకారం ఏం చెప్పారంటే 1995లో ఇట్ ఈస్ అన్ ప్రియాంబుల్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే దాన్ని మనం వేరు చేసి చూడలేము, ప్రియాంబుల్ కూడా ఇండియాలో ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్పారు. ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్స్లో అడిగేటప్పుడు ఏమని అడగచ్చు అంటే ప్రియాంబుల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఏ పర్టికులర్ కేస్ ఆధారంగా చెప్పారని అడుగుతారు. ఇట్ వాస్ డెల్ట్ విత్ 1973 కేశవానంద భారతి కేస్. అదే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద ఉన్నది అని చెప్పి ఏ కేసు ప్రకారం చెప్పారంటే 1995 LIC ఆఫ్ ఇండియా కేస్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ అని అడిగారు అని అంటే బేరుబారి కేసు. ఈ పర్టికులర్ దాంట్లోని ఏ అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టారని అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం ప్రియాంబుల్ని ఇండియాలోనే ఒక పార్ట్ కింద కన్సిడర్ చేశారనమాట. ఓకే, ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లోని ఇంకొక 3 మేజర్ థింగ్స్ కూడా యాడ్ చేశారు ప్రియాంబుల్లో. ఏంటంటే అవి ఒకటి సోషలిస్ట్ అనే వర్డ్ యాడ్ చేశారు, సోషలిస్ట్. ఇంకొక వర్డ్ ఏమి యాడ్ చేశారు,
దే హ్యావ్ యాడెడ్ సెక్యులర్ అనే వర్డ్ కూడా యాడ్ చేశారు. ఇంకొక వర్డ్ ఏమి యాడ్ చేశారు, ఇట్ ఈస్ ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అనే వర్డ్ కూడా యాడ్ చేశారు. ఓకే, ప్రియాంబుల్ టెక్స్ట్లో ఏమని ఉంటుంది, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాల్మ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ ఆల్ ఇట్ సిటిజన్స్ విత్ జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్స్ అన్నిటి గురించి మాట్లాడుతుంది అనమాట. ఏది మన ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందులో మనకి సోషలిస్ట్ సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ ఈ మూడు కూడా ఈ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారమే యాడ్ చేశారు. అలాగే ప్రియాంబుల్ని ఎప్పుడు మనకి పార్ట్ కింద యాడ్ చేశారు, అకార్డింగ్ టు దిస్ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారమే ప్రియాంబుల్ని కూడా ఒక పార్ట్ కింద యాడ్ చేశారు. ఓకే, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఏమని అడుగుతున్నారు, ఈ ఓపెనింగ్ పార్ట్ అనేది ప్రియాంబుల్ ఓపెనింగ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని, అది మనం ఏ కంట్రీ నుంచి బారో చేసుకున్నాం అని అడుగుతాను. వీ హ్యావ్ బారోడ్ ఇట్ ఫ్రమ్ United States of America. We have borrowed it from United States of America. Okay, moving on to the next question. How much time was taken to frame the Constitution of India? This is one of the most important questions. ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చాలా మందికి తెలుసు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ప్రియాంబుల్ మనకి ఎప్పుడైతే డ్రాఫ్ట్ చేశారో డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ కింద ఉన్న పర్సన్ ఎవరండి, డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ కింద ఉన్నది డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అందరికీ బాగా తెలుసు, ఈజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హీ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. ఓకే, మన ఇండియాలోని ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ రాయాలి, కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయాలనే పాయింట్ ఉన్నదో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అని అంటే ఆగస్ట్ 1947 నుంచి కూడా స్టార్ట్ చేశారు. 29th August 1947 నుంచి మన కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయడం ఎవరి ఆధ్వర్యంలోని, బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ డ్రాఫ్ట్ ఎప్పుడు ప్రిపేర్ చేశారు అని అంటే ఫస్ట్ డ్రాఫ్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ డ్రాఫ్ట్ అనేది మనకి February 1948లో ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ డ్రాఫ్ట్. నెక్స్ట్ ఆఫ్టర్ 8 months దే హ్యావ్ గివెన్ 8 months సెకండ్ డ్రాఫ్ట్ ఇచ్చారు. ఆఫ్టర్ 8 months మనకి సెకండ్ డ్రాఫ్ట్ అనేది ఇచ్చారు. ఇది ఎప్పుడు అని అంటే October 1948. ఓకే, నెక్స్ట్ ఏంటి అని అంటే ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ రీడింగ్ అంటే డ్రాఫ్ట్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఎప్పుడైతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చదవడం మొదలు పెడతారో ఈచ్ అండ్ ఎవ్రీ క్లాజ్ బై క్లాజ్ అన్నింటినీ కూడా పాస్ చేయాలి. కాబట్టి ఫస్ట్ రీడింగ్ అనేది మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అని అంటే November 4th 1948 స్టార్ట్ చేశారు. నెక్స్ట్ అదే మనకి సెకండ్ రీడింగ్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ క్లాజ్ బై క్లాజ్ ఆర్టికల్ బై ఆర్టికల్ పాస్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారని అంటే November 14th 1948 టు October 1949 అంటే అప్రాక్సిమేట్గా ఒక 1 year పాటు ఆ సెకండ్ రీడింగ్ అనేది జరిగింది. సెకండ్ రీడింగ్. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా ఏదైతే రీడింగ్ ఉన్నదో అది మనకి ఎప్పుడయ్యింది అని అంటే November 1949లో జరిగింది. అది మనకి థర్డ్ అండ్ ఫైనల్ రీడింగ్. ఇది అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్ కాన్స్టిట్యూషన్ అనే దాన్ని ఎప్పుడు పాస్ చేశారు, కంప్లీట్గా పాస్ చేసి మనకి కమెన్స్మెంట్ అనేది ఎప్పుడు చేశారు, ఇట్ వాజ్ కంప్లీట్లీ పాస్డ్ ఇన్ ద November 26th 1949. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అప్పుడు మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, టోటల్గా మనకు ఉన్నది 299 మెంబర్స్ ఉన్నారు. యాక్చువల్గా ఇనిషియేట్ చేసేటప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ 389 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ ద పాకిస్తాన్ బైఫర్కేట్ అయిపోయిన తర్వాత మనకి ఇండియాలో టోటల్గా 299 మెంబర్స్ మాత్రమే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నారు. ఈ ఫైనల్గా ఎప్పుడైతే మనకి 26th November 1949 ఎనాక్ట్ చేశారో మన కాన్స్టిట్యూషన్ని, అప్పుడు ఎంతమంది ఆ పర్టికులర్ డ్రాఫ్ట్ మీద సంతకం పెట్టారని అంటే 284 మెంబర్స్ సంతకం పెట్టారు. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. టోటల్ హౌ మెనీ మెంబర్స్ హ్యావ్ సైన్డ్ ఆన్ ద ఫైనల్ డ్రాఫ్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే 284 మెంబర్స్ సంతకం పెట్టి ఆ పర్టికులర్ కాన్స్టిట్యూషన్ని మనకు పాస్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ 26th November 1949 జరిగింది. ఫైనల్గా కమెన్స్మెంట్ అంటే ఎనాక్టింగ్ ఎప్పుడు జరిగింది అంటే కంప్లీట్ కాన్స్టిట్యూషన్ మనకి 26th January 1950. ఇది బేసిక్గా మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఎన్ని కంట్రీస్ నుంచి బారో చేసుకున్నాం అంటే అప్రాక్సిమేట్గా ఒక 60 కంట్రీస్ నుంచి బారో చేసుకున్నాం. టోటల్గా ఎంత అమౌంట్ స్పెండ్ చేసాము అని అంటే వీ హ్యావ్ స్పెండ్ అరౌండ్ 64 lakhs. మొత్తం ఎన్ని సెషన్స్లో కంప్లీట్ చేశారని అంటే ఇది టోటల్గా 11 sessions. It has took 11 sessions. Amount we have spent on the completing the constitution is 64 lakhs. ఓకే, ఇక్కడ టైం ఎంత పట్టింది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఏంటి అని అంటే 2 years 11 months 17 days. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు అందరికీ ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే 17 days అని ఉన్నదో మనకి కొన్ని బుక్స్లో ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ మనకి 18 days అని ఉంటుంది. ఓకే,
ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఇచ్చేటప్పుడు ఈ రెండిట్లో ఏది ఉన్నదో చూసుకొని అది మనం ఆన్సర్ కింద పెట్టాలి. ఎందుకంటే రీసెంట్గా రిలీజ్ చేసిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కూడా 17 days అని ఇచ్చారు. బట్ కొన్ని బుక్స్లో మనకి ఏంటి అని అంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్లో 18 days అని ఉంటుంది అనమాట. ఓకే, 2 years 11 months 18 days అని ఉన్నా, 2 years 11 months 17 days అని ఉన్నా, ఈ రెండిట్లో ఏది ఉన్నా సరే మనకి అదే ఆన్సర్. రెండు మాత్రం ఇవ్వలేండి, ఎప్పుడు కూడా మీరు కన్ఫ్యూజన్ పడక్కర్లేదు. ఈ రెండిట్లో ఏదో ఒక పర్టికులర్ పాయింట్ ఆన్సర్ కింద ఉంటుంది. ఓకే, అందుకే ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనకు చూసుకునేటట్టయితే ఎప్పుడైనా సరే అప్రాక్సిమేట్లీ 3 years అని ఇచ్చారని అనుకోండి, అప్పుడు మాత్రమే మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇలా పెట్టాలి. అంతే తప్ప ఎప్పుడైనా సరే స్పెసిఫిక్గా 2 years 11 months 17 days అని కానీ 2 years 11 months 18 days అని కానీ ఇస్తే కంపల్సరీగా మనం ఆన్సర్ కింద ఇదే పెట్టాలి. ఓకే, మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ప్రియాంబుల్లో ఏది మెన్షన్ చేశారంటే యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది చెప్పమంటున్నారు. ఇక్కడ చూసుకునేటట్టయితే ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇదే ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, ఎష్యూరింగ్ హ్యూమన్ డిగ్నిటీ. ఇక్కడ ఫ్రెటర్నిటీ దగ్గర ఏముంటుంది అని అంటే ఫ్రెటర్నిటీ దగ్గర ఎష్యూరింగ్ నాట్ హ్యూమన్ డిగ్నిటీ, ఇట్ ఈస్ డిగ్నిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అని ఉంటుంది, అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అని ఉంటుంది. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో యాజ్ ఇట్ ఈస్గా అడుగుతున్నారు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని అన్నారు, నో, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ అని ఉంటుంది. నెక్స్ట్ అలాగే జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేషన్. అంటే జస్టిస్లో ఏముంటుంది అని అంటే సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్ ఉంటుంది, బట్ నాట్ అడ్మినిస్ట్రేటివ్ జస్టిస్. సో ఈ మూడు కాదు మనకు ఆన్సర్. ఏదైతే మనకి స్టార్టింగ్ ఆప్షన్ ఉన్నదో లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్, ఓన్లీ ఇది మాత్రమే మన ఆన్సర్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎవ్రీ లా ఎనాక్టెడ్ బై ద గవర్నమెంట్ హ్యాస్ టు బీ ఇన్ కన్ఫర్మిటీ విత్ ద. అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏంటంటే జస్ట్ స్ట్రైట్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమని అడుగుతున్నారు, ఇండియాలో మనం కనుక ఏదైనా ఒక లా కనుక మేక్ చేస్తే అది ఏ పర్టికులర్ దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలని అన్నారు. ఎప్పుడైనా మనం ఇండియాలో చూసుకునేటప్పుడు సుప్రీం లా ఆఫ్ ల్యాండ్ అని కానీ మదర్ లా అని కానీ దేన్ని అంటామని అంటే వీ విల్ డిస్కస్ ఇట్ అబౌట్, దేని గురించి చెప్తున్నాం మనం, హియర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ కాన్స్టిట్యూషన్. అంటే సుప్రీం లా ఆఫ్ ల్యాండ్ అని ఎప్పుడైతే దేని గురించి అయితే మాట్లాడామో కాన్స్టిట్యూషన్ అని, మదర్ లా అని మాట్లాడుతున్నామో ఆ పర్టికులర్ పాయింట్నే మనం కాన్స్టిట్యూషన్ అని అంటాం. ఇక్కడ ఏమని అడుగుతున్నారు, ఇంకా ఏ లా మేక్ చేసినా సరే ఆ పర్టికులర్ లాస్ అన్నీ కూడా దేనికి కన్ఫర్మిటీగా ఉండాలి, అంటే దేనికి బౌండ్ అయి ఉండాలి అని అంటే హియర్ ఇట్ ఈస్ ద ఆన్సర్ ఈజ్ కాన్స్టిట్యూషన్. అంటే ఏ లా మనం మేక్ చేసినా సరే కాన్స్టిట్యూషన్కి బౌండ్ అయ్యే ఉండాలన్నమాట. ఓకే, హియర్ ద ఆన్సర్ ఈజ్ కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ నాట్ ప్రియాంబుల్, ఇట్ ఈస్ నాట్ జుడిషియరీ, ఇట్ ఈస్ నాట్ పార్లమెంట్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్ ద 2 most important weapons ఆఫ్ డెమోక్రసీ? డెమోక్రసీకి 2 important weapons ఏంటి అని అడుగుతున్నారు. హియర్ మన అందరికీ బాగా తెలిసింది ఏంటంటే డెమోక్రసీ అనేటప్పుడు స్టూడెంట్స్ అందరికీ కూడా బాగా తెలుసు, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న ఏంటది డెమోక్రసీ అనేటప్పుడు ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. అంటే ఏదైతే ఒక గవర్నమెంట్ ఉన్నదో ఆ గవర్నమెంట్ పీపుల్ కోసం, అంటే సుప్రీం పవర్ ఎవరి చేతిలో ఉన్నట్టు, సుప్రీం పవర్ అనేది మనకి గవర్నమెంట్ కాదు, ఇక్కడ మనకి డెమోక్రసీలో పీపుల్ చేతిలో ఉన్నట్టు. ఎందుకనంటే మనం ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ జరిగేటప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసే బాధ్యత మన ఎవరికి ఉంటుంది, పీపుల్కే ఉంటుంది, బేస్డ్ ఆన్ ద రైట్ టు ఓట్. అంటే మనకి ఏదైతే రైట్ టు ఓట్ ఉన్నదో ఆ రైట్ను ఉపయోగించుకొని మనం డెమోక్రసీని కాపాడుతూ ఉంటాం అనమాట. అంటే ఇండియాలో ఈ గవర్నమెంట్లో ఏది జరుగుతున్నా సరే ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత మనకి ఇండియాలో ఎప్పుడు కూడా బ్రీఫింగ్స్ ఉంటాయి కదా, ప్రెస్ బ్రీఫింగ్స్, అంటే ప్రతి ఒక్కరికి తెలియడం కోసం త్రూ మీడియా మన గవర్నమెంట్ అంతా కూడా మనకి ఏవైతే ఈవెంట్స్ అన్నీ జరిగాయి అవన్నీ చెప్తూ ఉంటాయి. అదే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట డెమోక్రసీలో. ఓకే, ఇక్కడ మనకి ఏ ఇంపార్టెంట్ వెపన్స్ ఉన్నాయి ఇండియాలో అని అడుగుతున్నారు డెమోక్రసీ రిలేటెడ్గా. ఎక్స్ప్లాయిటేషన్ అని అన్నారు. ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఎవరినైనా సరే ఒక బానిస కింద చూసుకుంటే దాన్ని ఎక్స్ప్లాయిటేషన్ అంటారు. అది మనకి డెమోక్రసీలో ఉంటుందా, ఉండదు. అది వెపన్ కాదనమాట డెమోక్రసీకి. అంటే బేసిక్ కామన్ సెన్స్ ఉపయోగించి మనం ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్ సిమిలారిటీ డెమోక్రసీ అని అన్నారు, నో, సిమిలారిటీ అనేది కూడా ఉండదు. నెక్స్ట్ ఏంటి, డెమోక్రసీ అండ్ ప్రివెంటివ్ డిటెన్షన్. ఒకవేళ ఇది కనుక మనకి ఆన్సర్ అని తెలియకపోతే 4th ఆప్షన్ చూడండి, డెమోక్రసీ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ అని ఉన్నది, అంటే ఈ పర్టికులర్ పాయింట్ కూడా ఆన్సర్ కాదు. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ 3. డెమోక్రసీ అనేది ఒక వెపన్, అలాగే ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ఒక వెపన్. ఇక్కడ మనకి ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా అల్లర్లు జరుగుతున్నాయి అనుకోండి, ఆ జరగడానికి కారకులు ఉంటారు కదా, ఎవరైతే పర్సన్స్ ఉంటారో కారకులు, ఆ
పర్సన్స్ని మన ఇండియాలో ఏం చేయొచ్చు అంటే వీఆర్ హ్యావింగ్ ఎ ప్రొవిజన్ టు అరెస్ట్ దెమ్ అండ్ పుట్టిన జైల్. ఓకే, అలా జైల్లో పెట్టచ్చు అనమాట. అంటే అల్లర్లు ఏవి జరగకుండా దాన్ని మనం ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాం. అంటే డెమోక్రసీలో అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కింద తీసుకొచ్చి అది మనకి ఫండమెంటల్ రైట్స్లో కూడా ఉంటుంది, ఆర్టికల్ 22లో ఉంటుంది. నెక్స్ట్ మనం వచ్చే కాన్సెప్ట్లో అది ఆ పాయింట్ కూడా చూద్దాం మనం. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్ ద ఐడియా ఆఫ్ వెల్ఫేర్ స్టేట్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో, స్టాఫ్ సెలక్షన్ అండ్ కమిషన్ ఎగ్జామినేషన్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారనమాట. ఏ స్టూడెంట్ని మనం నిద్రలో లేపు అడిగినా సరే ఈ పర్టికులర్ క్వశ్చన్ మనకి ఆన్సర్ పెట్టగలిగేటట్టు ఉండాలి. వెల్ఫేర్ స్టేట్ అనే పాయింట్ ఎప్పుడు కనమన్నా బ్లైండ్గా మనకు గుర్తుండాల్సింది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏం లేదు, ఎప్పుడే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే పాయింట్లోనే ఉన్నది. ఒక పర్టికులర్ స్టేట్ కానీ, స్టేట్ అంటే ఇక్కడ మనకి యూనియన్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కానీ, మనకున్న లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ కానీ అందరూ కూడా ఎవరి కోసం పనిచేయాలి? ఎవరైతే పీపుల్ ఉన్నారో ఆ పీపుల్ కోసం పనిచేయాలి. ఓకే, గవర్నమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏ పర్టికులర్ ఏరియాస్ని దృష్టిలో పెట్టుకొని మన ఇండియాలో వర్కింగ్ అంటే పాలసీ మేకింగ్ అనేది చేయాలో అది చెప్తుంది అనమాట. అంటే వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ కోసం మాట్లాడుతుంది. దాన్నే మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని అంటాం. ఇది మనకి ఏ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి వస్తుంది? ఇట్ కమ్స్ అండర్ పార్ట్ నెంబర్ 4. ఓకే, దీని గురించి డీటెయిల్డ్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ చొప్పున మనం నెక్స్ట్ వచ్చే పాయింట్స్ మనం మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. గుర్తుపెట్టుకోండి, వెల్ఫేర్ స్టేట్ అంటే బ్లైండ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఏ క్వశ్చన్ ఏ ఎగ్జామ్లో ఇచ్చినా సరే మీరు అదే ఆన్సర్ పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు. బేసిక్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నాటే అన్నారు. నాటే అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఏది కాదో అడుగుతున్నారు. ఫస్ట్ది బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఎస్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అ బ్లెండ్ ఆఫ్ రిజిడ్గా ఉంటుంది, అలాగే ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది అవుతుంది. నెక్స్ట్ ఏంటి? లెందియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఎస్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ లెందియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఇట్ టుక్ అరౌండ్ 2 years 11 months 18 days or 17 days. ఓకే, అది లెందియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషనే ఇండియా. నెక్స్ట్ పార్లమెంటరీ సిస్టమ్ ఉన్నది ఇండియాలో పార్లమెంటరీ సిస్టమ్ వర్కింగ్ ఉన్నది. నెక్స్ట్ డ్రాన్ ఫ్రమ్ వన్ సోర్స్ అన్నారు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం ఎన్ని పర్టికులర్ కంట్రీస్ నుంచి బారో చేసుకున్నాం అని చెప్పాం. హియర్ వీ హ్యావ్ అడాప్టెడ్ borrowed constitution from approximately 60 countries. So it is not drawn from one source. Okay, here the answer is this particular thing. Fourth option is our answer. It is not a basic feature of the Indian constitution. Drawn from one source అన్నాడు కదా, అది కాదు. Next, moving on to the next question. In which year was the Child Marriage Restraint Act? ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్స్ అనమాట. అంటే చైల్డ్ మ్యారేజ్ రిలేటెడ్గా యాక్ట్ అది. చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ పాస్డ్ ఇన్ ఇండియా అని అడుగుతున్నారు. చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ అంటే మనకి బాల్య వివాహాలు ఉండేవి కదా, వాటి రిలేటెడ్గా. అంటే మనకి పూర్వకాలంలోని చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవారు కదా, ఆ చైల్డ్ మ్యారేజ్ జరగకుండా రిస్ట్రెయింట్ చేయడానికి ఒక యాక్ట్ ప్రవేశపెట్టారు అనమాట. అది ఏ ఇయర్లో ప్రవేశపెట్టారంటే ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 1929. ఓకే, బట్ ఇట్ వాజ్ ఎనాక్టెడ్, ఇది పాస్డ్ ఇన్ ద ఇయర్ 1929లోనే ఇది పాస్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ 1930. అంటే కేమ్ ఇన్ టు ఫోర్స్ అంటాం కదా, ఇట్ వాజ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద ఇయర్ 1930. ఓకే, ఇక్కడ ఏమడిగారు? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ పాస్డ్ అని అన్నారు. పాస్డ్ అంటే ఆన్సర్ ఏంటి మనకి? హియర్ ఇట్ ఈస్ 1929. అంటే ఎప్పుడైనా సరే ఈ పాయింట్ వచ్చేటప్పుడు ఓన్లీ ఒక్క పాయింటే కాకుండా ఇంకొక 2-3 పాయింట్స్ కూడా ఉంటాయి దీని రిలేటెడ్గా. ఏంటి అని అంటే చైల్డ్ మ్యారేజ్ రిలేటెడ్గా ఎవరైతే మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఉన్నారో వాళ్ళకి ఏజ్ లిమిట్స్ ఇచ్చారనమాట ఈ యాక్ట్ ప్రకారం. ఈ యాక్ట్ ప్రకారం ఇచ్చిన ఏజ్ లిమిట్స్ ఏంటంటే ఎవరైనా ఒక మేల్ పర్సన్ 18 years కన్నా తక్కువ ఉంటే పెళ్లి చేసుకోకూడదు. అలాగే ఒక ఫీమేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 14 years కన్నా తక్కువ ఉంటే పెళ్లి చేసుకోకూడదు. దాన్ని వాళ్ళు చైల్డ్ మ్యారేజెస్ కింద ట్రీట్ చేస్తారనమాట. దీనికి మనకి ఎప్పుడైతే ఫర్దర్గా మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి తర్వాత మళ్ళీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేశారో ఇన్ ద ఇయర్ 1978, ఈ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రెయింట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఆ ఇయర్స్ అనేవి మోడిఫై చేశారనమాట. అప్పుడు ఏం చేశారని అంటే ఎవరైతే మేల్స్ ఉన్నారో ఇప్పుడు ప్రెసెంట్ అదే నడుస్తున్నది, వాళ్ళకి 21 years చేశారు. అలాగే ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత? ఇట్ ఈస్ 18 years. ఓకే, ఇవాళకి కూడా మన ఇండియాలో అదే నడుస్తున్నది. బట్ రీసెంట్గా మనకి 2021లోని ఒక యాక్ట్ ప్రవేశపెట్టారనమాట, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అని చెప్పి. అందులో ఏం చేశారంటే మేల్ ఏజ్ అండ్ ఫీమేల్ ఏజ్ రెండు కూడా సిమిలర్గా పెట్టారు. మేల్స్ అంతా 21 years ఉన్నది కదా, ఫీమేల్ కూడా 21 years పెట్టారు. బట్ దట్ బిల్ వాజ్ నాట్ పాస్డ్ ఇన్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ రోజుకి కూడా మన ఇండియాలోని చైల్డ్ మ్యారేజ్ అనేటప్పుడు వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్? ఇట్ ఈస్ 21 years ఫర్ మేల్ అండ్ ఫీమేల్కి అయితే మనకి అంతా 18 years. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆధారంగా ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారు. స్టేట్మెంట్ 1 చూద్దాం. దెర్ ఆర్ 3 major organs ఆఫ్ ద గవర్నమెంట్, నేమ్లీ
లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. అబ్సల్యూట్లీ కరెక్ట్. మన ఇండియాలోని ఏవైతే 3 ఆర్గాన్స్ ఉన్నాయో ఆ 3 కూడా ఏంటి, ఒకటి లెజిస్లేచర్, ఇంకొకటి ఎగ్జిక్యూటివ్, ఇంకోటి జ్యుడిషియరీ. ఎవరైతే ఇక్కడ మనకి లెజిస్లేచర్ ఉన్నారో దే విల్, అంటే వీళ్ళ ఫంక్షన్ ఏంటి అని అంటే దే విల్ మేక్ ద లాస్. ఓకే. అలాగే మనకి ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో దే విల్ ఎన్ఫోర్స్ ఆర్ ఎగ్జిక్యూట్ ద లాస్ ఆర్ ఎన్ఫోర్స్ ద లాస్. ఓకే. నెక్స్ట్ మనకి జ్యుడిషియరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ప్రొటెక్ట్ ద లాస్. ఓకే. ఈ 3 బాడీస్ చేసే పని అనమాట. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, దే విల్ ప్రొటెక్ట్ ద లాస్. ఓకే. నెక్స్ట్, ఏ సెపరేషన్ ఆఫ్ ఫంక్షన్స్ రేదర్ దెన్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇస్ ఫాలోడ్. ఎస్, అబ్సల్యూట్లీ సెపరేషన్ ఆఫ్ ఫంక్షన్సే ఉంటుంది రేదర్ దెన్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. అంటే వీళ్ళు చేసేవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ బాడీ ఏం చేస్తారని చెప్పాం, మేకింగ్ ద లాస్, అంటే అది వాళ్ళు చేసే ఫంక్షన్ అనమాట. నెక్స్ట్ లెజిస్లేచర్ అనేది మేకింగ్ ద లాస్, ఎగ్జిక్యూటివ్ అనేది ఎగ్జిక్యూట్ ద లాస్ చేస్తారు, అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద లాస్. అలాగే జ్యుడిషియరీ దే విల్ ప్రొటెక్ట్ ద లాస్. ఇవన్నీ కూడా ఏంటంటే ఫంక్షన్స్ అని అంటాం, బట్ దోస్ ఆర్ నాట్ ద పవర్స్. ఓకే, ఇది కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్. నెక్స్ట్, ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ఇండిపెండెంట్. నో, ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ నాట్ ఇండిపెండెంట్, దే ఆర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. అంటే వాళ్ళకి అబ్సల్యూట్ పవర్స్ అయితే ఉండవు. ఏ పర్టికులర్ బాడీకి కూడా అబ్సల్యూట్ పవర్స్ అనేవి డిఫైన్ అయ్యి ఉండవు. సో ఈ పర్టికులర్ పాయింట్ ఆన్సర్ కాదు. ఓకే, ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, కరెక్ట్ అని అడిగాడు కాబట్టి ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్, the Supreme Court ruled in the Kesavananda Bharati case of dash that preamble is a constituent of the constitution. అంటే preamble is a part of the constitution. ఇక్కడ constituent అంటే part. ఓకే, మనం ఇందాక ఏదైతే ప్రియాంబుల్ అనే పాయింట్ చూసుకున్నామో ఆ టాపిక్లో చెప్పేటప్పుడు మీకు 3 కేసెస్ గురించి చెప్పాం. ఒకటి కేశవానంద భారతి కేసు, ఇంకోటి బేరుబారి కేసు, ఇంకొకటి ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు. ఓకే, ఫస్ట్ కేసు ఏంటి, బేరుబారి కేసు ఇన్ ద ఇయర్ 1960. ఆ కేసులో ప్రియాంబుల్ హ్యాస్ బీన్ డిసైడెడ్ ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ దాన్నే ఓవర్ రూల్ చేసి ఏమని ఇచ్చారు, ఇన్ ద ఇయర్ 1973 ఇన్ ద కేశవానంద భారతి కేసు. ఓకే, ఆ కేసులో ఇట్ ఈస్ బికమ్ ద పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అదే మనకి ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో అయితే ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆర్ ఇన్కరెక్ట్. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇందాక మనం కరెక్ట్ చూసాం, ఇప్పుడు ఇన్కరెక్ట్ చూద్దాం. దో ఇండియా హ్యాస్ ఎ ఫెడరల్ సిస్టమ్, ఇండియాకి ఫెడరల్ సిస్టమ్ ఉన్నా కూడా ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ మెన్షన్ ద వర్డ్ ఫెడరేషన్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. మన ఇండియాలోని మనం ఫాలో అయ్యేది ఫెడరల్ సిస్టమే ఫాలో అవుతాం. అంటే ఏవైతే మన ఇండియాలో యూనియన్ గవర్నమెంట్ ఉన్నదో, స్టేట్ గవర్నమెంట్ ఉన్నదో, 2 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయి ఇండియాలో. బట్ యూనియన్ గవర్నమెంట్కి చిన్న ఎడ్జ్ ఉంటుంది అనమాట, అంటే కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది అంతే తప్ప స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ అధికారం చలాయించేలాంటి పవర్స్ అయితే ఉండవు. ఓకే, మన ఇండియాలో ఎక్కడ కూడా ఫెడరేషన్ అనే వర్డ్ వాడలేదు కాన్స్టిట్యూషన్లో. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, నెక్స్ట్, Article 5 of the Constitution says that Parliament by law can create a new state. No, Parliament by law cannot create a new state according to Article 5. Article 5 ఏం చెప్తుంది, it discuss about the single citizenship. It discuss about సింగిల్ సిటిజన్షిప్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ మనకి స్టేట్ గురించి మాట్లాడేటప్పుడు 2 ఆర్టికల్స్ ఉంటాయి. ఏంటి, ఆర్టికల్ నెంబర్ 2 అండ్ ఆర్టికల్ నెంబర్ 3. ఎప్పుడైనా సరే మన ఇండియాలో ఉన్న స్టేట్ కనుక మన ఇంటర్నల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బైఫర్కేట్ అయ్యాయి అని అంటే ఏ ఆర్టికల్ ప్రకారం బైఫర్కేట్ అవ్వచ్చు, ఫార్మేషన్ ఆఫ్ ద న్యూ స్టేట్ కింద అకార్డింగ్ టు ఆర్టికల్ 3. అదే మనం ఆర్టికల్ 2 చూసామనుకోండి, వీ కెన్ అక్వైర్ ఏ న్యూ స్టేట్. ఓకే, అంటే మనం త్రూ వార్ కానీ లేదనంటే కొనుక్కోవడం కానీ వీ కెన్ బై ఏ న్యూ స్టేట్. అలాగే ఏదైనా ఒక పీస్ ఆఫ్ ల్యాండ్, ఒక ఐలాండ్ కొనుక్కున్నాం అనుకోండి, ఆ ఐలాండ్ మన ఇండియన్ గవర్నమెంట్ అండర్లో తీసుకోవచ్చు. అలాంటి కేసెస్లో మాత్రమే మనం ఆర్టికల్ 2 వాడతాం అన్నమాట, ఫార్మేషన్ ఆఫ్ ద న్యూ స్టేట్. అదే ఆర్టికల్ 3 ప్రకారం అయితే ఇంటర్నల్గా ఉన్న స్టేట్స్ ఎప్పుడైనా విడిపోతే ఆర్టికల్ 3 ప్రకారం మనం వాడతాం. ఇక్కడ ఏమని ఇచ్చారు, ఆర్టికల్ 5 అని ఇచ్చారు. సో ఆప్షన్ 2 అనేది అవ్వదు, స్టేట్మెంట్ 2 అనేది అవ్వదు. నెక్స్ట్, బోత్ ద పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ కెన్ పాస్ లాస్ ఆన్ సబ్జెక్ట్స్ ఇన్ కాన్కరెంట్ లిస్ట్స్. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే బోత్ పార్లమెంట్ కానీ స్టేట్, పార్లమెంట్ ఇన్ ద సెన్స్ సెంట్రల్ ఏదైతే మనకి సెంట్రల్ బాడీ ఉన్నదో ఆ పార్లమెంట్ అది, అండ్ స్టేట్ లెజిస్లేచర్ ఇద్దరు కూడా కాన్కరెంట్ లిస్ట్లో దాని మీద లాస్ అనేవి మేక్ చేయొచ్చు. ఇది కరెక్టే. నెక్స్ట్, ఆన్ ద సబ్జెక్ట్స్ ఇన్ ద యూనియన్ లిస్ట్ ఈచ్ స్టేట్ లెజిస్లేచర్ కెన్ ఎనాక్ట్ లాస్ ఫర్ ద స్టేట్. అంటే యూనియన్ లిస్ట్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో స్టేట్ లెజిస్లేచర్ లాస్ మేక్ చేయొచ్చు అని అంటున్నది అనమాట. నో, స్టేట్ లెజిస్లేచర్ కెనాట్ మేక్ ద లాస్ ఫర్ ద యూనియన్ లిస్ట్ సబ్జెక్ట్స్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి ఏంటి, ఓన్లీ 1 and 3. ఈ 1 and 3 మాత్రమే ఆన్సర్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The feature of the bicameralism in the Indian constitution is borrowed from the constitution of. మనకి 2 పాయింట్స్ ఉంటాయి. బైకామరల్ లెజిస్లేచర్ అని అంటాం. బైకామరల్ అంటే ఏంటి అని అంటే, బై అంటే ఎంత 2, ఇయర్ క్యామరల్ అంటే హౌసెస్, అంటే
టూ హౌస్ సిస్టమ్ అనేది ఇండియాలో ఉన్నదా లేదా? ఉన్నది, అబ్సల్యూట్లీ ఉన్నది. టూ హౌస్ సిస్టమ్ అంటే ఏంటి? హియర్ వీఆర్ హ్యావింగ్ లోవర్ హౌస్ యాజ్ లోక్సభ అండ్ అప్పర్ హౌస్ యాజ్ రాజ్యసభ. అప్పర్ హౌస్ యాజ్ రాజ్యసభ, లోవర్ హౌస్ యాజ్ లోక్సభ. ఓకే, ఇన్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడా మనకి అన్ని స్టేట్స్లోని కూడా టూ హౌస్ సిస్టమ్ అనేది లేదు, బట్ కొన్ని స్టేట్స్లో ఉన్నది. విధాన్ సభ అండ్ విధాన్ పరిషత్ అని ఉన్నది. ఓకే, సేమ్ ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడండి, ఈ బైకామరలిజం అనే స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మనం ఏ కంట్రీ నుంచి బారో చేసుకున్నాం అడుగుతాను. ఇది మనం ఏ కంట్రీ నుంచి బారో చేసుకున్నాం? ఇట్ వాస్ బారోడ్ ఫ్రమ్ బ్రిటన్. ఎందుకంటే బ్రిటన్లో కూడా టూ హౌస్ సిస్టమ్ ఉంటుంది. అక్కడ మనకి ఏమి ఉంటాయనంటే టూ హౌస్ సిస్టమ్ బ్రిటన్లో ఒకటి హౌస్ ఆఫ్ లార్డ్స్ అండ్ హౌస్ ఆఫ్ కామన్స్ అని ఉంటుంది. హౌస్ ఆఫ్ లార్డ్స్ అండ్ హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్ అండ్ హౌస్ ఆఫ్ కామన్స్, ఈ రెండు కూడా మనకి బ్రిటన్ సిస్టంలో ఉంటుంది. ఇది మనకి ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం అంటే బైకామరల్ లెజిస్లేచర్ అనేది అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ప్రకారం మనం ఈ పర్టికులర్ బైకామరల్ లెజిస్లేచర్ అనే దాన్ని ఇండియాలో అడాప్ట్ చేసుకుని అది ఇప్పటికీ కూడా మనకు కొనసాగుతున్నది అనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Article 344 Clause 1 and 351 of the Indian Constitution are related to which of the following schedules? అంటే ఏ స్కెడ్యూల్ ప్రకారం ఆర్టికల్ 344 Clause 1 ఉంటుంది, 351 ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. హియర్ ఈ పర్టికులర్ క్వశ్చన్కి మనకి ఆన్సర్ ఏంటి అంటే ఇట్ ఈస్ 8th షెడ్యూల్. అంటే 8th షెడ్యూల్ మనకి ఏం చెప్తుంది? ఇట్ టాక్స్ అబౌట్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. ఇట్ టాక్స్ అబౌట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనకి ఆర్టికల్ 344(1) అని అన్నారు. ఈ సబ్ క్లాజ్ 1 ఏంటంటే ఈ పర్టికులర్ దాంట్లోని రికగ్నిషన్ ఆఫ్ ద లాంగ్వేజ్, రికగ్నిషన్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. అంటే ఇండియాలో మనకి టోటల్గా ఎన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి? మన ఇండియాలో టోటల్గా మనకి 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. అవన్నీ కూడా ఏ షెడ్యూల్ ప్రకారం ఉంటాయి? దే వర్ ప్రెజెంట్ అకార్డింగ్ టు 8th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ మనకి 351 ఏదైతే ఉన్నదో ఇదేం చెప్తుంది అని అంటే మనకి యూనియన్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో దే హ్యాస్ టు ఫైట్, దే హ్యాస్ టు స్ప్రెడ్ ద లాంగ్వేజ్ ఆఫ్ హిందీ, స్ప్రెడ్ ద లాంగ్వేజ్ ఆఫ్ హిందీ across the country. They has to spread the language of Hindi across the country according to article 351. అదే 344 clause 1 ప్రకారం అయితే రికగ్నిషన్ ఆఫ్ ద ఇండియన్ లాంగ్వేజెస్. ఓకే, ఇది మనకి 8th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. When did the drafting committee publish the first draft? ఇందాక మనం ఒక పర్టికులర్ క్వశ్చన్లో చాలా డీటెయిల్డ్గా డ్రాఫ్టింగ్ కమిటీ గురించి మాట్లాడాం. ఫస్ట్ డ్రాఫ్ట్ అనేది మనకి ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు అని అంటే ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ద February 1948. ఏ పర్టికులర్ ఇయర్, ఏ పర్టికులర్ మంత్ అని అంటే February 1948లోని ఫస్ట్ డ్రాఫ్ట్ అనేది తీసుకొని వచ్చారు. అండ్ ద డ్రాఫ్టింగ్ కమిటీస్ చైర్మన్ ఎవరు? బిఆర్ అంబేద్కర్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అండ్ టోటల్ టైమ్ టేకెన్ బై ఇండియా టు ప్రిపేర్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ 2 years 11 months and 18 days or 17 days. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ద నేషనల్ యాంథమ్ అడాప్టెడ్ ఇట్స్ హిందీ వర్షన్? అడాప్టెడ్ ఇట్స్ హిందీ వర్షన్. వెన్ మనకి ఎప్పుడైతే నేషనల్ యాంథమ్ అనేది రాశారో, ఎవరు రాశారండి మన నేషనల్ యాంథమ్? మన నేషనల్ యాంథమ్ ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన రాసేటప్పుడు భారతీయో భాగ్యో విధాత అనే పర్టికులర్ వర్డింగ్స్ అనేవి ఉండేవన్నమాట. ఇదంతా కూడా ఏంటి అని అంటే హీ రిటర్న్ ద నేషనల్ యాంథమ్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ బెంగాలీ ఇనీషియల్లీ. ఓకే, ఈ బెంగాలీలో రాసేటప్పుడు ఇది ఏ ఇయర్లో అని అంటే 1905లోని తత్వబోధిని పత్రిక ఇందులోనే ఫస్ట్ పబ్లిష్ అయ్యిందనమాట. ఓకే, ఇట్ వాస్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ తత్వబోధిని పత్రిక. ఏది? భారతీయో భాగ్యో విధాత అనే లైన్స్ ఉంటాయన్నమాట ఆ పర్టికులర్ దాంట్లో. దాన్ని ట్రాన్స్లేట్ చేశారు హిందీ వర్షన్లోకి. ఓకే, ఈ పర్టికులర్ జనగణమన అనేది మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నామో ఈ పర్టికులర్ వర్షన్ బెంగాలీలోని ఫస్ట్ మనకి ఎప్పుడు ఏ ఇయర్లో అంటే ఏ సెషన్లో, ఏ ఇయర్లో? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కలకత్తా సెషన్ ఇన్ ద ఇయర్ 1911లోని ఫస్ట్ టైం ఈ పర్టికులర్ సాంగ్ని పాడారనమాట. ఓకే, ఎక్కడ? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కలకత్తా సెషన్లో, ఇప్పుడు 1911లో. బట్ ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ ద ఇయర్ 1905. అది ఎక్కడ ఉన్నది? తత్వబోధిని పత్రికలో. అండ్ హూ ఇస్ ద రైటర్? ఈజ్ రవీంద్రనాథ్ ఠాగూర్. దాన్ని ట్రాన్స్లేట్ చేసింది ఎవరు అని అంటే ఇట్ వాజ్ ట్రాన్స్లేటెడ్ బై కెప్టెన్ ఆదిల్ ఖాన్. నెక్స్ట్, ఇట్ వాజ్ కంపోజ్డ్ బై, అంటే ట్రాన్స్లేట్ చేసిన తర్వాత కంపోజ్డ్ బై కెప్టెన్ రామ్ సింగ్. ఓకే,
ఇప్పుడు మనం ఏదైతే జనగణమన అని చూసుకుంటున్నామో అవన్నీ కూడా ట్రాన్స్లేట్ చేసి కంపోజ్ చేసింది వీళ్ళిద్దరు. బట్ ఒరిజినల్ ఆథర్ ఎవరు అని అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, ఆయనకి 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఇయర్ 1913 ఫర్ హిస్ వర్క్ గీతాంజలి. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నారు, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ద నేషనల్ యాంథమ్ అడాప్టెడ్ ఇన్ ఇట్స్ హిందీ వర్షన్. హిందీ వర్షన్లో ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం అని అంటే ఇట్ వాజ్ అడాప్టెడ్ ఆన్ 1950లో అడాప్ట్ చేసుకున్నాం. ఎప్పుడు అది 24th January 1950. 24th January 1950. It was the adopted year and day month of the national anthem of our country. Okay, moving on to the next question. The basic structure of the Indian constitution stands on which act of the British Government of India Act? అంటే ఏదైతే మనం వాళ్ళ బేసిక్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నామో, అంటే ఎప్పుడైనా సరే మన కాన్స్టిట్యూషన్లోని ఏదైనా ఒక కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయాలి అని అంటే బేసిక్ స్ట్రక్చర్ అనేది పాడవకూడదు. బేసిక్ స్ట్రక్చర్ని ఏదైనా డిస్ట్రాయ్ చేసేలాగా ఉంటే ఆ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉందో అది నల్ ఆర్ వాయిడ్ అని చెప్పి మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది పాస్ చేస్తుంది అనమాట. ఆ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఫస్ట్ మనం ఏ యాక్ట్ నుంచి తీసుకున్నాం అని అంటే ఇట్ వాజ్ అడాప్టెడ్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఓకే, 1935 ప్రకారం మనం తీసుకున్నాం అనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The number of Rajya Sabha members to be elected from the each state of India has been fixed by dash schedule of the Indian Constitution. అంటే allocation of seats in the Rajya Sabha, it was done by the 4th schedule of the Indian Constitution. అంటే ఎప్పుడైనా సరే కానీ మనకి స్టేట్స్ కానీ యూనియన్ టెరిటరీస్ కానీ బైఫర్కేట్ అయ్యేటప్పుడు ఏ పర్టికులర్ స్టేట్కి ఎంతమంది ఉండాలి, ఎవరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఇన్ ద రాజ్యసభ ఉండాలి అని చెప్పేది ఏ ఆర్టికల్లో ఉంటుంది, ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద 4th schedule ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఇక్కడ మనకి 6th schedule అని అన్నారు కదా, 6th schedule అనేది దేని 8th schedule అయితే మీకు ఇందాక మనం చెప్పినట్టే లాంగ్వేజెస్ రిలేటెడ్గా ఉంటుంది 8th schedule. 6th schedule అనేది మనకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతుంది. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, అది కూడా ముఖ్యంగా 4 స్టేట్స్లో. ఆ స్టేట్స్ ఏంటి అని అంటే అస్సాం, త్రిపుర, మేఘాలయ అండ్ మిజోరాం. మేఘాలయ అండ్ మిజోరాం. ఓకే, ఈ 4 స్టేట్స్లో ఏవైతే షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయో వాటి అడ్మినిస్ట్రేషన్ గురించి 6th schedule మాట్లాడుతానమాట. అదే 3rd అయితే ఓట్స్ అండ్ ఎఫర్మేషన్స్ ఆఫ్ రిమైనింగ్ పీపుల్. అంటే ఏవైతే రిమైనింగ్ పర్సనాలిటీస్ అదర్ దెన్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారో లైక్ ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కాగ్ చీఫ్, సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు జడ్జెస్ అండ్ చీఫ్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో అదంతా కూడా మనకి 3rd schedule ఉంటుంది అనమాట. ఓకే, హియర్ ద ఆన్సర్ ఈజ్ 4th schedule. అంటే అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద రాజ్యసభ అది మనకి 4th schedule చెప్తారు. నెక్స్ట్, which of the following acts introduced the system of diarchy in the provincial administration? ఇందాక మనకి బై క్యామరల్ లెజిస్లేచర్ అని అన్నాం కదా, సేమ్ అదే యాక్ట్లోని మనకి డయార్కీ సిస్టమ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఆ యాక్ట్ ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. దీన్నే మనకి ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారని అంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మాంటాగ్ అండ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని కూడా అంటాం. మాంటాగ్ అండ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. ఓకే, ఈ పర్టికులర్ యాక్ట్లో ఏంటి అని అంటే ఇందులో ఫస్ట్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేశారు. బ్రిటన్ గవర్నమెంట్ ఫస్ట్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అని స్టార్ట్ చేశారంటే హియర్ ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ బైఫర్కేటెడ్ ఇంటూ సెంట్రల్ గవర్నమెంట్ కింద చేశారు, అలాగే మనకి ప్రొవిన్షియల్ గవర్నమెంట్ కింద కూడా విడగొట్టారు అనమాట. ప్రొవిన్షియల్ గవర్నమెంట్. ఓకే, ఇన్ దిస్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఇంటర్నల్గా మళ్ళీ 2 systems తీసుకొని వచ్చారు. ఒకటి ఏంటంటే సబ్జెక్ట్స్, ఒకటి ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అని చేశారు, అలాగే మనకి రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అని తీసుకొని వచ్చారు. రిజర్వ్డ్ సబ్జెక్ట్స్. ఓకే, ఈ పర్టికులర్ విడగొట్టడాన్నే ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ కింద, రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ కింద విడగొట్టడాన్నే డయార్కీ అని అన్నారు అనమాట. అంటే డ్యూయల్ గవర్నమెంట్ సిస్టమ్ అని అన్నారు అనమాట. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ప్రకారం తీసుకొచ్చారు. అలాగే ఈ పర్టికులర్ దాంట్లో మాంటాగ్ అండ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్లోనే ఇందాక మనం చూసుకునేటట్టు బై క్యామరల్ లెజిస్లేచర్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. బై క్యామరల్ లెజిస్లేచర్. ఓకే, ఆ పాయింట్ కూడా మర్చిపోకండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Who described Indian federal system as bargaining federalism? అంటే ఏ పర్సన్ మనకి ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ని బార్గెయినింగ్ ఫెడరలిజం అని అన్నారు. ఏ పర్సన్ అని అంటే మోరిస్ జోన్స్. మోరిస్ జోన్స్ ఈజ్ ద పర్సన్ హూ డిస్క్రైబ్డ్ ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ యాజ్ ద బార్గెయినింగ్ ఫెడరలిజం అన్నారు. అంటే ఇండియాలో స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి సెంటర్ని కొన్ని విషయాల్లో అడుగుతుంది కదా, దాని రిలేటెడ్గా ఆ పర్టికులర్ పర్సన్ ఆ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది పాస్ చేశారు అనమాట. అంటే ఏది ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది బార్గెనింగ్ ఫెడరలిజం అని చెప్పి ఆయన పాస్ చేశారనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ విచ్ కంట్రీ హ్యాస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మార్షల్ లా విచ్ రిస్ట్రిక్ట్స్ ఫండమెంటల్ రైట్స్ బీన్ బారోడ్ అని అన్నారు. ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారంటే హీఈస్ టాకింగ్ అబౌట్ ద మార్షల్ లా. ఇక్కడ మార్షల్ లా అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద మిలిటరీ యాక్షన్. ఓకే, ఈ మిలిటరీ యాక్షన్ ఏదైతే ఉన్నదో దీని రిలేటెడ్గా ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్గా ఉన్నది. ఇది మనకి ఏ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుందంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద పార్ట్ నెంబర్ 3. ఇక్కడ మనకి ఆర్టికల్ ఎంత అని అంటే ఇట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 34.
ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ ఏంటి, ఈ మార్షల్ లా అనేది ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉండవు. ఓకే, ఎవరికి ఉండవు అని అంటే ఎవరైతే పబ్లిక్ సర్వెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఆ పర్టికులర్ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉండవు అనమాట. దీని రిలేటెడ్గా కొన్ని టాపిక్స్ కొన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఆర్టికల్ నెంబర్ 34లో డిస్కస్ చేస్తారు. ఇది మనం ఏ పర్టికులర్ కంట్రీ నుంచి బారో చేసుకున్నాం అంటే వీ హ్యావ్ బారోడ్ ఇట్ ఫ్రమ్ UK. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The union list from the 7th schedule of the Indian Constitution consists of how many subjects as of May 2024? ఇందాక మనం డిస్కస్ చేసాం ఏదైతే యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ అవన్నీ చెప్పామో, యూనియన్ లిస్ట్లో మనకి టోటల్గా ఎన్ని ఉన్నాయి, టోటల్గా ఇందులో మనకు ఉన్న సబ్జెక్ట్స్ ఎన్ని, టోటల్గా మనకి 100 సబ్జెక్ట్స్ ఉన్నాయి. బట్ వెన్ ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ ఇట్ వాజ్ ఓన్లీ 97 సబ్జెక్ట్స్. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి, టోటల్గా 100 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అదే మనకి స్టేట్ లిస్ట్లో అయితే వెన్ ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ ఇట్ వాజ్ 66 సబ్జెక్ట్స్. ఇప్పుడు ప్రెసెంట్ మనకి 61 ఉన్నాయి. అందులో ఉన్న ఏవైతే 5 సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి మనకి అకార్డింగ్ టు ద 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం ఎందులోకి పంపించారు, కాన్కరెంట్ లిస్ట్లోకి పంపించారు అనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The secular word in the Indian Constitution was added to the Constitution by which Constitutional Amendment Act అని అన్నారు. అంటే ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం సెక్యులర్ అనే వర్డ్ని యాడ్ చేశారని అడుగుతారు. మనకి ఎప్పుడైతే ప్రియాంబుల్ ఉన్నదో అక్కడ స్టార్టింగ్ డేస్లో ఏముండేదంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని మాత్రమే ఉండేవి. ఓకే, దాని తర్వాత మనకి సోషలిస్ట్ సెక్యులర్ అనే వర్డ్స్ యాడ్ చేశారు. అది మనకి ఏ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం యాడ్ చేశారంటే అకార్డింగ్ టు 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం యాడ్ చేశారు. ఇక్కడ ఏదైతే ఈ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉందో దానికి ఇంకొక పేరు కూడా ఉంటుంది. ఏమని అంటామంటే ఇట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. ఎందుకంటే మేజర్గా చేంజెస్ అన్నీ కూడా ఈ పర్టికులర్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టి చేసాం. ఇక్కడ మనకి సెక్యులర్ గురించి అడిగిన, సోషలిస్ట్ గురించి అడిగిన, ఇంటిగ్రిటీ గురించి అడిగిన ప్రియాంబుల్లో ఏ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం యాడ్ చేశారు, ఈ పర్టికులర్ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం యాడ్ చేశారు. అలాగే ప్రియాంబుల్ అనే పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా సేమ్ ఈ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారమే యాడ్ చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ కమ్ అండర్ సోషల్ రైట్స్? అంటే సోషల్ రైట్స్లోకి ఏ పర్టికులర్ పాయింట్ ఇందులో రాదు అని అంటున్నారు. హియర్ సోషల్ రైట్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి రైట్ టు లైఫ్, రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్, రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కల్చర్, ఈ మూడో కూడా ఏంటి అని అంటే దిస్ ఆల్ కమ్స్ అండర్ ఫండమెంటల్ రైట్స్. ఏవైతే మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో ఈ మూడు కూడా అందులోకి వస్తాయి. ఇందులో ఏంటంటే కొన్ని మనకి సోషల్ రైట్స్ కింద కూడా ఉంటాయి. ఇవి సోషల్ రైట్స్ అనే వర్డ్ ఎక్కడ ఉంటుంది అని అంటే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీలో ఉంటాయి. ఓకే, ఇక్కడ చూసుకుంటే అన్నిట్లోని కూడా ఈ రైట్ టు ఓట్ ఏదైతే ఉన్నదో ఇదే మనకి సోషల్ రైట్ కింద రాదనమాట. ఓకే, ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే రైట్ టు ఓట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.